లేకపోయినా ప్రయారిటీస్ మ్యాచ్ అవ్వకపోయినా, ఎందుకంటే చాలాసార్లు జీవితంలో మనకే ప్రయారిటీస్ మ్యాచ్ అవ్వవు. తత్వ విధానంద గారి క్లాసెస్ ఫ్రైడే సాటర్డే సండే ఉంటాయి హైదరాబాద్లో. ముందు రెగ్యులర్గా వెళ్ళేవాడిని, తర్వాత తగ్గిపోయింది. నాకే బాధ అనిపిస్తుంది, అరే వెళ్ళాల్సింది అని చెప్పి. కానీ ఏం చేస్తాను, నా ప్రయారిటీస్ నాకు ఈ ఇయర్ మా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు అవి కూడా చాలా ఎక్కువ పెరిగిపోయాయి. మళ్ళీ ఈ ఇయర్ కాదు, 2026 అక్టోబర్ వరకు, అంటే సుమారు 1 year 4 months పాటు మాకు ఈ కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి. 100 ఏళ్ళు అన్నమాట. ఈ అక్టోబర్కి 100 ఏళ్ళు. సో 100 ఏళ్ళ ఉత్సవం జరుగుతుంది. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకోవడము, మేము చేస్తున్నటువంటి పనులన్నిటికీ కూడా సపోర్ట్ ఉండాలి ఇంకా ఎడిషనల్. ఎందుకంటే చాలామంది కార్యకర్తలు పెరిగిపోయారు. సుమారుగా 1.5 కోటి కార్యకర్తలు అయిపోయారు మన దేశవ్యాప్తంగా. ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో. ఇండియాలో 1,50,000 విలేజెస్కి స్ప్రెడ్ అయింది. సో ఎంతోమంది కష్టపడితే, ఎందుకంటే దేశాన్ని కాపాడుకోవడము అన్నిటికంటే ముఖ్యం అంటారు కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు, కానీ దేశం అంటే మట్టి కూడా. ముందు మట్టిని కాపాడుకోకపోతే అయిపోయింది. ఒక్కొక్క భాగం తెంపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలాగ తెంపుకుంటారు. బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది, పాకిస్తాన్ వెళ్ళిపోయింది. ఇప్పుడు బంగ్లాదేశ్ వాడు చెప్తున్నాడు నార్త్ ఈస్ట్ అంతా నాదే అని చెప్పేసి అంటున్నాడు. ఇటు పాకిస్తాన్ వాళ్ళందరూ కాశ్మీర్ సైడ్ దాన్ని దీన్ని కొట్టేయడానికి సిద్ధంగా ఉన్నారు, న్యాచురల్ రిసోర్సెస్. సో అంతే, ఏది కూడా మనది. నిజం చెప్పాలంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా మనదే. వాజ్పేయి గారిది రీసెంట్గా ఒకటి వాట్సాప్ లోపల ఒక వీడియో వచ్చిందనమాట. అందులోపల చెప్తున్నారు వాళ్ళు అక్కడ లోకల్గా ఉన్న పేర్లు అవి ఇవి చూసి, ఏంటి కనిష్క అని పేరు ఉందంటే మా పూర్వీకుడు అని చెప్పేసి చెప్పారట. చెప్తే కనిష్కుడు మన పూర్వీకుడు కూడా కదా. సో బేసికలీ అక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా మన రాజ్యమే. గాంధార రాజ్యం ఉంది కదా, కాందహార్ అంటాము, ఇవన్నీ మనవే. స్పెయిన్ ఉంది, మ్యాడ్రిడ్, అది మనదే. ఈ విధంగా అన్నీ మనవే. ఒక్కొక్కటి విడిపోయాయి. సో కాబట్టి ఏంటంటే ప్రపంచంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈ బయట ప్రపంచంతో నాకు సంబంధం ఉందా, అవసరం లేదు. మన ఆధ్యాత్మిక మార్గానికి సంబంధం లేని విషయాలను పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోవాలి. ఏది మనకు ఆధ్యాత్మిక మార్గంలో ఏ విషయం మనకు సంబంధం లేకపోయినా దూరం వెళ్ళిపోవాలి. శత్రుత్వం పెట్టుకోకూడదు ఎవరితోటి, దూరం వెళ్ళిపోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయి పరిణతి వచ్చిన తర్వాత మనం అనుకున్నాం, గత వారం తెలుసుకున్నాం కదా, 100 మందిలో 1,00,000 మందిలో ఉన్నా కూడా పర్వాలేదు. అప్పుడు ఏమవుతుందంటే మనము 1000 గంజాయి మొక్కలలో కూడా ఒక తులసి మొక్కలాగా బతికేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే దురదృష్టం ఎక్కడ వస్తుందంటే, మనము వీళ్ళల్లో ఉన్నంత వరకు ఇవి పట్టించుకుంటూ ఉంటే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. మనకేమవుతుందంటే 3 అడుగులు ముందుకెళ్తే 4-5 అడుగులు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. అదిగాక జనాలది కూడా రంధ్రాన్వేషణ చేసే జనాలు ఎక్కువ మంది ఉంటారు. ఇలా ఎందుకైంది, అలా ఎందుకైంది, డిస్కషన్స్, చాటుగా కూర్చొని మాట్లాడాలు, అసూయతో మాట్లాడుకునే మాటలు, చాడీలు చెప్పుకోవడాలు, ఏమైందో తెలుసుకుందామని చెప్పి రంధ్రాన్వేషణ చేసేవారు, ఇటువంటి ఈ నీచ నికృష్ట జనాలే ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు మనకు. దాంతో ఏమవుతుందంటే మన ఆధ్యాత్మిక సాధన మనకు వెనక్కి వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ఈ మార్గంలోకి వచ్చాము అంటే ఎంతో కొంత ముందుకు వెళ్ళడానికి. ఇప్పుడు ఆల్రెడీ 14వ అధ్యాయంలోకి వచ్చాం. 14వ అధ్యాయం ఎంత గొప్పది, అయిపోయింది. ఇక 15లోకి ప్రవేశిస్తున్నాం. అయితే ఆ ప్రగతి మన లోపల కూడా వచ్చిందా లేదా, అది మరి కాస్త ఈరోజు తెలుసుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. ప్రపంచమంతా బాగుంది, మరి నా బతికెందుకు ఇలా ఉంది? దేవుడేమో అందరిలో ఉన్నాడని శ్రీనివాస్ గారు చెప్తుంటారు, మరి నా బతికెందుకు ఇలా ఉంది? నేను చైతన్య స్వరూపమే అయినప్పుడు దేవుడికున్న శక్తులు నాకెందుకు లేవు? దేవుడికి గొప్ప శక్తులు ఉన్నాయి, కానీ నాకు అసలు శక్తులు లేవు. కారణం ఏమిటి? నేను ఆనందంగా ఎందుకు లేకుండా ఉన్నాను? దీనికి కారణం ఏమిటి? సో భగవంతుడు మనకు మెల్లగా ఒక్కసారి క్లుప్తంగా రివిజన్ చేసుకుందాం. అయితే ఇంకొక మాట, ఇవాళ కొద్దిగా ఒక్క 10-15 నిమిషాలు ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంది. కొద్దిగా సిద్ధంగా ఉండండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఒక కీ పాయింట్ మాటపాటికి మనం ఆగిపోతున్నాం అక్కడ. సో అది పూర్తి చేసుకుందాం. లక్కీగా అయిపోతే అయిపోతుంది, లేకపోతే కొద్దిగా ముందుకెళ్దాం. సరేనా? కాస్త మెంటల్లీ ప్రిపేర్ అయి ఉండండి. పడుకునే వినండి, చక్కగా హ్యాపీగా పడుకోండి, ఏసీ వేసుకోండి, లేదా చక్కగా విండో తెరుచుకోండి, చల్లగా గాలి వస్తుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే అసలు చల్లగా ఎంత ఆహ్లాదంగా ఉందో. పొద్దుటి నుంచి నేను ఇవాళ
ఆఫీస్కి వెళ్ళకుండా కిందే కూర్చొని చదువుకుంటూ ఉన్నాను. ఎంత బాగుందో అసలు చెప్పలేను, ఎంత బాగుందో. ఇవాళ దగ్గర దగ్గర 7 అవర్స్ నేను మా అపార్ట్మెంట్లో కింద చెట్టు కింద కూర్చొని చదువుకున్నా. 7 అవర్స్ అసలు ఎంత ప్రశాంతంగా ఉందో చెప్పలేను. వెదరు చాలా, ఇప్పుడు కూడా అసలు ఇది తెరుచుకోవచ్చు, తెరుచుకుంటున్నాను, మధ్య మధ్యలో తెరుచుకుంటున్నాను. అయితే ల్యాప్టాప్ ఏంటంటే ఇప్పుడు లూజ్ కనెక్షన్ అయిపోయింది, దాంతో సడన్గా డిస్కనెక్ట్ అవుతుందని దాంట్లో ఇది అవుతున్నాను అన్నమాట. ఎనీవే, సో ఏం జరిగింది ఇప్పటి వరకు అంటే, అర్జునుడు బాణాలు పడేశాడు. ఎందుకంటే నాకు మోహం ఎక్కువైంది. మోహం ఎందుకు ఎక్కువైంది అంటే, చుట్టూ చూసినటువంటి జనాలందరినీ చూస్తున్నాడు. చూసిన తర్వాత ఏమైంది, ఈ దేహంతో ఏర్పడినటువంటి బంధాలు, ఈ దేహంతో ఏర్పడిన బంధాలు ఎంత కాదన్నా కూడా వీళ్ళందరూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళు కదా. వీళ్ళందరూ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి బంధువులు కూడా. ఇప్పుడు యాదవులు తీసుకుంటే, యాదవులు కూడా ఏమి కొత్త వాళ్ళేం కాదు. ఈ యదువంశంలో ఉన్న వాళ్ళు, కురు వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చుట్టాలే. అందరూ కూడా యయాతి పిల్లలే. వీళ్ళ పిల్లల్ని వాళ్ళు పెళ్లి చేసుకునేవాళ్ళు, వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చేసుకుని, అంతేగాని వాళ్ళు యాదవులు మేము అట్లా ఉండేది కాదు. అంతా కూడా అందరినీ పెళ్లి చేసుకుంటుండేవాళ్ళు. ఇది కాక కులాంతర వివాహాలు అవి కూడా బాగా జరుగుతుండేవి. కాబట్టి ఏంటంటే అన్ని వర్ణాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళని చేసుకునేవాళ్ళు. కులం అనేటటువంటిది ఆ రోజుల్లో, కులము అంటే గ్రూప్ అని అంతే. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి కులములు కావన్నమాట. సో అయితే ఏమైందంటే, అలా జరుగుతుంటే అర్జునుడు మరి మోహన్ నుంచి ఎలా బయటపడాలి? అప్పుడు నేను వీళ్ళని చంపను అని చెప్పేసి అనడము. అప్పుడు శ్రీకృష్ణుడు ఏంటంటే, నువ్వు యుద్ధం చేయక తప్పదు, నీ బాధ్యత నువ్వు నిర్వర్తించాలి, నీ బాధ్యత నువ్వు తప్పక నిర్వర్తించవలసినటువంటిది ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు నేను బాధ్యత తప్పించుకుంటూ వెళ్తాను అంటే కుదరదు. నువ్వు చేయవలసిన పని నువ్వు చెయ్యాలి. అయితే ఫలితము నువ్వు అనుకున్నట్టుగా రాకపోవడానికి అవకాశం ఉంది. ప్లీజ్ కొద్దిగా ఇది జాగ్రత్తగా వినండి. అండ్ మరొక విషయము, ఎక్కడ డౌట్ ఉన్నా ఆపండి. ఎందుకంటే ఇక 15వ అధ్యాయంలో దేవుల్లో కలిసిపోవడమే కదా. కాబట్టి ఈ అధ్యాయంలో ఏంటంటే, వీలైనన్ని డౌట్స్ మీరు తెచ్చుకొని అడిగితే, ఎంత సిల్లీ డౌట్ అయినా సరే చక్కగా అడిగి తెలుసుకోండి. ఇప్పుడు మనకేమైంది, అర్జునుడు ఎప్పుడైతే నాకు ఈ వైరాగ్యం వచ్చేసింది, నేను ఇంకెవరిని చంపను, ఇంతమందితో ఆడుకున్నాను. ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు, అందరూ వెళ్ళిపోయినా కూడా ఉంటాడు, మయసభ చూస్తాను అని చక్కగా ఉండిపోయాడు. ఎందుకని, వాళ్ళంతా చుట్టాలు, ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇటు వెళ్తారు, ఇటు లక్ష గృహం కాదు, యుద్ధం చేయడానికి వాటికి వీటికి వెళ్ళేసి వస్తే వీళ్ళందరూ రైట్ యుద్ధం కాదు, సారీ జ్ఞాపకం వచ్చింది. పాండురాజు మరణం తర్వాత కుంతీదేవి వెనక్కి వచ్చేస్తుంది. మాత్రి ఏమో పాండురాజుతో సహజీవనం చేస్తుంది, గమనం అయిపోతుంది. అప్పుడు కుంతీదేవి పిల్లల్ని తీసుకుని వెనక్కి వస్తుంది, 5 పిల్లల్ని తీసుకుని వస్తే ఈ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, ధృతరాష్ట్రుడు, వీళ్ళందరూ గ్యాంగ్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు. దుర్యోధనుడు వాళ్ళు చూస్తుంటారు అనమాట. అరే మేము ఆడుకోవడానికి మా తమ్ముళ్ళు వచ్చారు, అన్నదమ్ముళ్ళు వచ్చారు అని ఎంతో సంతోషంగా ఉంటారు. ఏమవుతుందంటే, అందరూ కూడా కల్మషం లేకుండానే ఉంటారు. కాలక్రమేణా ఏమవుతాయంటే, ఆ గుణాలు ఏవైతే మనం ఈ అధ్యాయంలో తెలుసుకున్నామో, ఆ గుణాలు ఎక్కువగా ప్రబలి ఏమవుతుందంటే, మనకు చెడ్డ మాటలు మాట్లాడాలి, చెడు ఇది చేయాలి, రంధ్రాన్వేషణలు చేయాలి, తప్పు మాటలు మాట్లాడాలి, ఎక్కడ ఏం జరిగిందో ప్రోబ్ చేయాలి, చాడీలు చెప్పుకోవాలి, వీడి మీద వాడి మీద ఇది చేయాలి, వీడేమనుకుంటున్నాడు, వాడేమనుకుంటాడు, వాడింట్లో ఏమైంది, వీడింట్లో ఏమైంది, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ ఎందుకు వస్తాయి, ఇటువంటి భావనలన్నీ ఎందుకు వస్తాయి అంటే, మన లోపల ఇంకా చెడు ఉన్నది అని లెక్క అన్నమాట. మన లోపల చెడు ఉన్నప్పుడే ఇటువంటివన్నీ కూడా మనము ప్రోబ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో అవన్నీ వాళ్ళ పాపం చిన్నప్పుడు అవేమీ లేవు. అలాగే వాళ్ళందరూ కలిసి ఆడుకున్నారు, కలిసి బంతుల ఆటలు అవి ఇవన్నీ కలిసి ఆడుకునేవాళ్ళు. అంతెందుకు, ఇప్పుడు దుర్యోధనుడు కూడా అన్నీ తిరుగుతుంటే, దుర్యోధనుడు ఎప్పుడైతే నీళ్ళల్లో పడిపోతాడో వెంటనే భీముడు అతనికి చెయ్యిచ్చి లేపుతాడు, వెంటనే కొత్త బట్టలు తెప్పించిస్తాడు. పడిపోయినప్పుడు చూసుకోలేదా అని చెప్పి ఇట్లా క్యాజువల్గా ఆ నవ్వుకే దుర్యోధనుడికి కోపం వచ్చేసింది. అది అసూయతో వచ్చినటువంటి కోపం. అంతెందుకు, మన ఫ్యామిలీస్లో మీరు చూడలేదా, చాలామంది వేరే వాళ్ళపైన అసూయపడే వాళ్ళని ఎంతమందిని చూడలేదు మీరు? ఎంతోమందిని మీరు అసూయపడుతున్న వాళ్ళని చూశారు, చాలామందిని అసూయపడుతున్న వాళ్ళని చూశారు. సో కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, చెడు క్వాలిటీస్ ఎలా డెవలప్ అవుతాయి, అందరము ముత్యాల్లాగా పుట్టినప్పుడు చెడు క్వాలిటీస్ ఎలా డెవలప్ అవుతాయి. అందుకోసం అని చెప్పి శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, ముందు వీళ్ళందరూ కలిసి ఆడుకున్నారు కాబట్టి అర్జునుడికి చంపడానికి ఇష్టపడడం లేదు. కానీ భగవంతుడు ఏమంటాడంటే, చంపాలి, నువ్వు అంత తెలివైన వాడు అనుకుంటున్నావు కదా, మరి నువ్వు తెలివైన వాడు అయితే ఎదురుగా నిన్ను ప్రేమగా పెంచినటువంటి తాతగారు ఉన్నారు, ఆయన యుద్ధంలో నీకు ఎగెనిస్ట్గా ఎందుకు నిలబడ్డారు, ఆయనకి ఎందుకు వైరాగ్యం రాలేదు? ఓకే, అదేవిధంగా ద్రోణాచార్యుడు ఉన్నాడు, కొడుకు కంటే ఎక్కువగా ప్రేమించాడు మరి అర్జునుడిని, ఆయనకి ఎందుకు రాలేదు వైరాగ్యం? ఎందుకంటే ఇది బాధ్యత కాబట్టి. జస్టిస్ చౌదరి సినిమా లోపల చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో పాట లోపల ఏమంటాడు తెలుసా, ఇది నేను ఎందుకు సహిస్తున్నాను అంటే, ఇది ధర్మం కాబట్టి, ఇది సత్యం కాబట్టి, ఏదైనా ఇవి నేను ఎందుకు సహించాలి అంటే, ఇది నా డ్యూటీ కాబట్టి, నేను చనిపోయినా సరే ఇది నా డ్యూటీ, ఇది నేను తప్పక చేసి తీరవలసిందే, కృషించినా నేను నశించినా ఇది న్యాయం కనుక, ఆ న్యాయమే నా దైవం కనుక అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే ఏంటి, ఏదైనా సరే మన బాధ్యత అనేటటువంటిది దాన్ని సక్రమంగా మనము నిర్వర్తించాలి.
ఇది అర్జునుడు ఎప్పుడైతే మర్చిపోతాడో ఆ అంధకారంలోంచి, అంటే మనందరము కూడా జీవితంలో ఏంటంటే లాభం లేదు మనకి ఈ బంధాలు, ఈ బంధాలతో ఏర్పడిన మరిన్ని బంధాల ద్వారా మనం కుళ్ళిపోతూ ఉంటాం. కుళ్ళిపోవడం అంటే ఎట్లా అంటే, ఇప్పుడు శరీరంలో అన్నం తిన్నాం, అన్నం తిన్నప్పుడు ఇంత అన్నం తింటే చక్కగా అరుగుతుంది, ఇంత అన్నం తిన్నాం, రాత్రి 8 తర్వాత అన్నం తిన్నాం, తిన్నప్పుడు ఏమవుతుంది, శరీరంలో అది కుళ్ళిపోతుంది, రాత్రి ఇంకా అరగడం స్టాప్ అయిపోతుంది. ఎప్పుడైతే సూర్యుడు వెళ్ళిపోయిన గంటన్నర లోపల కనుక మీరు అన్నం తినకపోతే ఉన్నటువంటి అన్నం అరగదు. అది ఎలా తయారవుతుంది, నల్లగా జిగురులాగా గలీజ్గా తయారైపోతుంది. కడుపంతా కూడా ఒక దుర్గంధపూరితమైనటువంటి ఇదిగా తయారైపోతుంది. ఆహార పదార్థాలన్నీ పాడైపోయి ఉంటాయి ఆల్రెడీ. ఆ పాడైపోయినవి మళ్ళీ మీరు తిన్నారు అంటే కుళ్ళిపోయిన వస్తువులను తిన్నట్టు లెక్క. సో అలాగా మొత్తం శరీరాన్ని నాశనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏమవుతుంది, మనం కనుక బాధ్యతలు సరిగా చేసుకోకపోతే మన శరీరం అంతా దుర్గంధంతో నిండిపోతుంది. ఈ చెడు ఉన్నటువంటి శరీరాన్ని మనము సరిగా చేసుకోవాలి. సరిగా చేసుకోవాలంటే ఫలితము ఆశించకుండా నేను చేయవలసినటువంటి కర్మ, నేను తప్పదు, ఇది నా నిత్య నైమిత్తిక కర్మ, ఇది నేను చేయాలి, నాకు కోరిక ఉండకూడదు. ఏదో జస్ట్ మామూలుగా అనుకుంటాం కానీ మరీ టూ మచ్ కోరిక ఉండకూడదు. నేను 100 బంగళాలు కొనాలి, ఇవ్వాలే నేను పెట్టుకుంటాను అని చెప్పి అలా టార్గెట్లు పెట్టుకోకుండా చేయవలసినవి నా ధర్మాలు ఇవన్నీ నేను చేస్తాను. ధర్మబద్ధంగా ఎంత డబ్బు వస్తే అంత డబ్బు స్వీకరించండి, తప్పేమీ లేదు. ధర్మబద్ధంగా డబ్బు సంపాదించడము, ధర్మబద్ధంగా ఉద్యోగం చేయడము, ధర్మబద్ధంగా కార్లు బంగ్లాలు కొనుక్కోవడంలో తప్పు లేదు. కాకపోతే వాటిపైన మోహం లేకుండా పెంచుకోవాలి అని మనం భజగోవిందంలో అసలు భజగోవిందం ఎందుకు తెలుసుకుంటున్నాం, మనం ఆ మోహాన్ని తగ్గించుకోవడం కోసం తెలుసుకుంటున్నాం. అర్జునుడికి వచ్చిన ప్రాబ్లమే మోహం. అది ఈ లింక్ అర్థమైందా మీ అందరికీ? ఎందుకు ఇంత లింక్ చెప్పాల్సి వచ్చింది అంటే, మోహము. ఈ మోహం అనేటటువంటిది అన్నిటికంటే పెద్దది. ఈ మోహంని మనము పడగొట్టడమే మనం భజగోవిందంలో కూడా తెలుసుకున్నాం. ఆ మోహాన్ని పడగొట్టాలంటే మనము చెయ్యవలసిన నిత్య నైమిత్తిక కర్మలు తప్పకుండా చేయాలి. అర్జునుడు చెయ్యను అంటే అప్పుడు భగవంతుడు ఏంటంటే, కాదు నువ్వు చెయ్యాలి, ఫలితము ఆశించకుండా చెయ్యి, ఫలితం ఏదొస్తుంది యాక్సెప్ట్ చేయి, ఎందుకంటే ఫలితాలు ఇచ్చేది నేను కర్మ ఫల ప్రదాతం, ఎవడి కర్మకు తగ్గ ఫలితం వాడిస్తాను. నీకు తెలుసో తెలియకో కొన్ని కోట్ల జన్మలలో కొన్ని కోట్ల కొద్ది పాపాలు, కోట్ల కొద్ది పుణ్యాలు చేసుకున్నావు అర్జున. ఇన్ని రకాల పుణ్యాలు, ఇన్ని రకాల పాపాలు నువ్వు చేసుకున్నప్పుడు వాటన్నిటి ఒక చిన్న జన్మలో అనుభవించగలవా? అనుభవించలేవు. కాబట్టి ఏం చేస్తున్నామంటే మనము కొన్ని జన్మల పాటు దీన్ని ఇస్తున్నాం, ప్రారంధం రూపం లోపల ఇస్తున్నాం. కుక్కగా, నక్కగా, పశువుగా, దోమగా, చీమగా ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కరిగిపోతాయి. కానీ మనిషి జన్మలో కరగవు. ఎందుకంటే అవి కరిగించుకుంటూ కొత్త పాపాలు చేస్తాం, కొత్త పుణ్యాలు చేసుకుంటాం. కొత్త పాపాలు, కొత్త పుణ్యాలు అంటే మళ్ళీ కొత్త జన్మ. పశువులుగా పుడితే చాలా బెటరు, ఎందుకంటే పశువులకు ఏమవుతుంది, ఉన్న అప్పులన్నీ కరిగిపోతాయి, పాపమో పుణ్యమో ముందు అది కరిగిపోతుంది. కానీ మనుషులకు ఏమవుతుంది, కరుగుతూ ఉంటాయి, కొత్తవి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. సో కాబట్టి దేవుడు ఏమంటాడంటే, నీకు పాపం పుణ్యం చేసుకునే అవకాశం ఉంది, దీనితో పాటుగా మోక్షం పొందే అవకాశం కూడా ఉంది. ఒక్కసారి ఇక్కడ ఆపుతాను, అద్భుతమైనటువంటి విషయము. ఎవరికైనా అర్థం కాని వాళ్ళు అడగండి. మనకు పశువులకు తేడా ఏంటి? పోనీ ఎవరైనా చెప్పండి, ఇది మంచి పాయింట్, ఒక్కసారి చెప్పండి. మనకు పశువులకు తేడా ఏంటి? ఒక్క నిమిషం, ముగ్గురు మాట్లాడకండి. మాధవి గారు ఫస్ట్ మాధవి గారు చెప్పండి, విజయ గారు, సునీత గారు, ఉమాదేవి గారు, ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. పశువులు జ్ఞానం వివేకం లేకుండా ఉంటాయి. మానవులు మనుషులుగా మనం జన్మించినందుకు జ్ఞానం కలిగి ఉంటాము. ఆ జ్ఞానం భగవంతుడు మనకి ప్రసాదించాడు. వాటికి మనకి తేడా, వాటి వెన్నుపూస అడ్డంగా ఉంటది, మానవులకు నిలువుగా ఉండి జ్ఞానాన్ని ప్రసాదించాడు. మీరు జనరల్ గా చెప్తున్నారు, ఓకే పర్వాలేదు. నెక్స్ట్ ఎవరైనా చెప్పండి. ఆవిడ సగం మాత్రమే చెప్పారు. చెప్పండి విజయ్ గారు, చెప్పండి. మనుషులకి ఆలోచించే శక్తి ఇచ్చాడండి, ఏది మంచిది ఏది చెడ్డది అనేది ఆలోచించుకునే శక్తి ఇచ్చాడండి. పశువులకి ఇది లేదండి. అదండి. అవును, అదేనా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్? ఒక్క నిమిషం, నేను చెప్పిన పాయింట్ ఏంటి? ఉమాదేవి గారు చెప్పండి. ఒక్క నిమిషం ప్లీజ్ ఉమాదేవి గారు చెప్పండి. అంటే మనుషులకి పశువులకి ఆలోచించే శక్తి ఒకటి లేదు, రెండోది అవి ముక్తి పొందే మార్గం లేదు. మానవ జన్మ లభించినందుకు మనకి ముక్తి పొందే మార్గం అంటే అవకాశం ఉంటుంది. ఓకే, అదొక పాయింట్ కరెక్టే, బట్ అంతే చెప్పలేదు నేను. యాక్చువల్గా పశువులకి మనుషులకు తేడా చెప్పాను. ఎవరన్నా కరెక్ట్గా చెప్తామన్న వాళ్ళు మాత్రమే చెప్పండి. మాధవి బెల్లారి గారు. ఒక్క నిమిషం, మాధవి గారు తర్వాత రమ గారు. ఒక్క నిమిషం, మాధవి గారు తర్వాత రమ గారు. మాధవి గారు. పశువులు మాత్రమే అనుభవిస్తాయి సార్, దానికి ఇంకా వేరే ఆలోచన వివేకం లేదు. మనుషులకి దాంతో పాటు వివేకం ఉంది, కొత్త పాపాలు కరిగించుకోవచ్చు, మరి కొత్త పాపాలు కూడా చేసుకునే ఛాన్స్ ఉంది. అయితే ముక్తి వచ్చే ఛాన్స్ ఉంది, మోక్షం పొందే ఛాన్స్ ఉంది మనుషులకి.
ఎస్ ఎస్ కరెక్ట్ 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 కరెక్ట్. వేణుగోపాల్ గారు ఏదో చెప్దాం అనుకున్నారు, చెప్పండి. వేణుగోపాల్ గారు చెప్దాం అనుకున్నారు, చెప్పండి ఏంటో. సార్ 84 లక్షల జీవరాశుల్లో మానవునికి ఒక్కడికే నోటిచ్చినాడు, మాట్లాడే శక్తి, ఓకే కళ్ళు, అన్ని జ్ఞాన శక్తి ఇచ్చినాడు. మనం ఉపయోగించుకుంటేనే మోక్షానికి పోదు, మనం ఉపయోగించుకోవాలి కదా దాన్ని. ఓకే ఓకే సరే ఓకే. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, జై శ్రీకృష్ణ చెప్పండి. అది మా అనిమల్స్ ది ప్రారంభ కర్మం అంతే సార్, సంకల్పాలు ఉండదు. మనకైతే సంకల్పాలు ఉంటుంది, సంచిత ఇది ఉంటుంది సార్, ప్రారంభ కర్మాలు. కరెక్ట్ కరెక్ట్. రమా మేడం గారు చెప్తారా? రమా మేడం గారు ఇందాక చెప్పండి. పశువులు కర్మ మాత్రమే చేయగలవు. వాటికి ఇచ్చిన కర్మ బాధ్యతగా వాటి కర్మను వాటికి నిర్వర్తిస్తాయి. మనిషికి ఆలోచన శక్తి ఉంటుంది. కర్మను అనుభవిస్తూ ఫ్యూచర్ లో జరిగే ఇంకో కర్మని యాడ్ చేసుకోకుండా, అంటే కర్మ అంటే పాప కర్మను యాడ్ చేసుకోకుండా సుకర్మను కూడా యాడ్ చేసుకోకుండా నల్లిఫై చేసుకునే అవకాశం మనిషికి ఉంటుంది. కరెక్ట్ 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 కరెక్ట్. సో ఓకే, అందరూ బాగా చెప్పారు, చక్కగా చెప్పారు. సో ఇప్పుడు ఒకసారి మ్యూట్లోకి వెళ్ళిపోండి. కాబట్టి ఏంటంటే మనుషులకు ఒక్కలకే అవకాశం ఏముందంటే కొత్త పాపాలు చేసుకోవచ్చు, కొత్త పుణ్యాలు చేసుకోవచ్చు, పాప పుణ్యాలకు అతీతమైనటువంటి మోక్షాన్ని కూడా పొందవచ్చు. ఓకే, సో ఇదొక్కటి మనం గుర్తుంచుకోవాలి. అందుకోసమని ఏంటంటే సాధన కోసం అని చెప్పేసి ఉపయోగపడేటటువంటి జన్మ కేవలము మానవ జన్మ మాత్రమే. అయితే ఇందులోపల మనం ఏం చేయాలి అంటే, అప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటే నీ కర్మలన్నీ చేసుకో, మనసుని నిగ్రహించుకో. నీకు ఇచ్చినటువంటి మనసు ఏదైతే ఉందో ఇది మనుషులకు మాత్రమే ఉన్న అవకాశం. కాబట్టి ఈ మనసుని నిగ్రహం చేసుకో అంటాడు. నిగ్రహం చేసుకుంటే తప్ప నువ్వు కర్మని కోరికలు లేకుండా ఫలితాలు ఆశించకుండా చేయలేవు. ఎందుకంటే ఏ పని చేసినా మనం ఫలితం ఆశించకుండా ఎందుకు చేస్తాం చెప్పండి. ఇప్పుడు బయటికి వెళ్తున్నాము అంటే రైలు ఎక్కాలి అంటే రైలు ఎక్కాలని వెళ్తున్నాము. ఫలితం ఆశించకుండా ఎట్లా అంటే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత రైలు దొరకకపోతే బాధపడకూడదు. మనం వెళ్ళాము, రోడ్డు మీద ట్రాఫిక్ అంతా జామ్ అయింది, మనం అనుకోని పరిస్థితులు అంటే మనము ఇప్పుడు మన కాల్కి వచ్చినట్టుగా లేట్గా రాలేదు, అన్ని కరెక్ట్గానే వెళ్ళి కరెక్ట్గానే చేసి అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళినా కూడా మనకు అది దొరకలేదు. అప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలంటే ఓకే ఇది నాకు ప్రారంభ కర్మ, ఇది నాకు ఇవాళ ఈ రైలు అందేది లేదు అంటే ఉదాహరణ చెప్తున్నా, అది చాలా చిన్న సంఘటన, అలాంటివి ప్రారంభంలో రాయడు దేవుడు, ఉదాహరణ కోసం చెప్తున్నాను. కాబట్టి ఏంటంటే ప్రారంధాన్ని తప్పించుకోలేము. సో అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే అందుకోసమని నువ్వు మనసుని నిగ్రహం మనసుని ఎలా నిగ్రహం చేసుకుంటాను, చాలా కష్టము. కోరికలు లేకుండా పనిచేయడం కష్టము, పని చేసిన తర్వాత అనుకున్న ఫలితం రావద్దు అనుకుంటాను కూడా తప్పు కదా అని. అప్పుడు దేవుడు అంటాడు అలా ఎలాగా, నువ్వు టెంపుల్కి వెళ్తావు, వెళ్ళిన తర్వాత రష్ లోపల అటు ఇటు తనులాడతావు, అవి చేస్తావు ఇవి చేస్తావు, కానీ ప్రసాదం తీసుకున్నప్పుడు బయటికి వచ్చేది ఏ ప్రసాదం ఇచ్చాడని కూడా చూడకుండా సంతోషంగా స్వీకరిస్తావు. అదేవిధంగా ఏంటంటే ఏ పని జరిగినా దాని ఫలితాన్ని అలా ప్రసాదంలాగా దైవ ప్రసాదంలాగా స్వీకరించు. అది స్వీకరించడానికి నీకు మనసు పైన నిగ్రహం కోసం అని చెప్పి నేను మెడిటేషన్ నేర్పిస్తానని చెప్పేసి మెడిటేషన్ నేర్పిస్తాడు. మెడిటేషన్ నేర్పించిన తర్వాత 6వ అధ్యాయంలో నేర్పించిన తర్వాత ఏమంటారంటే మెడిటేషన్ కనుక నువ్వు దేవుణ్ణి పెట్టుకుని చేస్తే నీకు అప్పుడు ఆలోచన శక్తి బాగా ప్రశాంతంగా ఉంటుంది. ఫోకస్ అనేటటువంటిది ఒక దగ్గర చేస్తావు. పాల ముంచినా నీళ్ళ ముంచినా నీదే దారి అని అన్ని దేవుడి మీదకి తోసేసాయి. ఏది జరిగినా దేవుడి మీదకి తోసేసాయి. ఎలా అయితే కమల్ హాసన్ గురించి మనం ఆ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు చెప్పుకున్నాం కదా. తెనాలి సినిమా లోపల ఆ డాక్టర్ ఎంత సదా ఇద్దాం అనుకున్నా కూడా కమల్ హాసన్ ఏమనుకుంటాడు, ఇది నా మంచి కోసమే చేశాడు అనుకుంటూ ఉంటాడు. అలాగా మనం ఏది జరిగినా చూసావా, దేవుడు నన్ను ఎంత చక్కటి పరీక్ష పెట్టాడు, అబ్బా దేవుడు నాకు ఎంత చక్కటి అసైన్మెంట్ ఇచ్చాడు, అబ్బా దేవుడు నన్ను ఎంత ఆలోచించేలాగా చేశాడు, థ్యాంక్ యూ దేవుడు, గొప్ప అసైన్మెంట్ ఇచ్చావు, ఈ కష్టంలోంచి నేను ఎలా బయటపడతానో చూద్దామనే కదా నువ్వు నాకు అవకాశం ఇచ్చింది, చూడు ఇవాళ ప్రయత్నం. ఇలా ఆలోచిస్తూ పోతే ఏమవుతుందంటే పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుంది మన లోపల. ఎప్పుడైతే మనకు పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ అవుతుందో అప్పుడు మనం ఏంటంటే ఏది జరిగినా, ఎందుకంటే మన చేతిలో లేదు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా ఇంకా తనలాడడం ఎందుకు, తెలంగాణలో మేము తనలాడడం అంటాం. సో ఎందుకు ఇంకా అంత ఆందోళన చెందడం ఎందుకు అని చెప్పేసి మళ్ళీ మా కాకినాడ లాంగ్వేజ్లో చెప్తాం. సో కాబట్టి ఏంటంటే ఈ ఈ ఈ ఈ గడబడ లేకుండా ఉండాలంటే దేవుడి పైన దోసేసే అన్నీ అని చెప్పేసి అన్ని దొరికినవన్నీ దొరికినట్టుగా దేవుడి పైన దోసేది. కానీ దేవుణ్ణి ప్రేమించు, నువ్వు నీ పిల్లల్ని ప్రేమించినట్టుగా దేవుణ్ణి ప్రేమించు అంటాడు. అనగానే పిల్లల్ని ప్రేమించినట్టుగా ఎట్లా ప్రేమిస్తాము, ఇదే ప్రశ్న మన గ్రూప్లో కూడా వేసుకున్నాం. ఏంటి, పిల్లల్ని ప్రేమించినట్టుగా ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తారా అంటే మీరు అందరూ ఏమన్నారు, లేదు సార్ ప్రేమించాం, మా పిల్లల్ని ఎక్కువ ప్రేమిస్తాము అన్నారు. అప్పుడు ఏం చేయాలి, దేవుడు చేసినటువంటి సంఘటనలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, బాబు నువ్వు ఏవేవైతే నువ్వు ఈ ప్రపంచంలో నాకు వస్తాయి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అనుకుంటున్నావు, పిల్లల పైన ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ కూడా నేను పుట్టించిందే. భార్య పైన ప్రేమ కామం ఉన్నాయి కదా, అవి కూడా నేను పుట్టించిందే. నీ తెలివితేటలు ఉన్నాయి కదా, అవి కూడా నేను పుట్టించింది. నువ్వు గాలి పీల్చుకుంటున్నావు, అది నేను ఇచ్చింది. అగ్ని ఉంది కదా, అది నేను ఇచ్చింది. ఆహారం అరుగుతోంది కదా, అది నేను ఇచ్చింది. ఈ విధంగా ప్రతి వస్తువు నేనే ఇచ్చాను అని చెప్పి ప్రతి చోట తనే ఉన్నాను అనేటటువంటి విషయాన్ని చెప్తాడు.
చెప్పేసరికి అప్పుడు అర్జునుడికి అర్థమవుతుంది ఏంటంటే, ఇన్నాళ్ళు నేను వీళ్ళందరూ ఇంపార్టెంట్ అనుకున్నాను, కానీ ఇన్నిటికంటే కూడా ఒక చైతన్య శక్తి, భగవంతుడి రూపంలో ఏదైతే చైతన్య శక్తి ఉందో, చైతన్య శక్తి గొప్పది అని చెప్పి అర్జునుడిలో మార్పు వస్తుంది. మనలో మార్పు రావాలి. మనలో మార్పు వచ్చినప్పుడు ఏంటంటే, తప్పు మాటలు మాట్లాడడము, తప్పు పనులు చేయడము, ఇవన్నీ మనం తగ్గించుకుంటాం. సో అప్పుడు ఏమవుతుంది, అర్జునుడు ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఏం చేస్తాడు, ఓకే ఇది బాగానే ఉంది, సరే లెట్ అస్ డూ వన్ థింగ్, నువ్వు ఎక్కడెక్కడ ఉన్నావో చెప్పు అని. భగవంతుడు ఏమంటాడు, తను ఎక్కడెక్కడ ప్రకటితం అవుతున్నానో చెప్తాడు. ఈ చెట్లల్లో, పుట్టలల్లో, సూర్యుడిలో, చంద్రుడిలో, ఇంద్రుడిలో, ఇగో వింటున్నావు కదా నువ్వు, పాండవుల లోపల, నీ లోపల, ఇలా అన్నీ చెప్పి వీటన్నిటిలో నేను ఉన్నాను అని చెప్పేసి చెప్తాడు. ఏనుగులలో, గుర్రాలలో, ప్రతి చోట కూడా నీకు గొప్పగా కనిపించే వస్తువు ఏదైనా ఉందంటే అది నేను అనుకో కొద్దిసేపటికి. అసలు అన్నిట్లలో నేను ఉన్నాను, కానీ నీకు ఎగ్జాంపుల్స్ చెప్పాలి కాబట్టి కొన్ని పాపులర్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అని చెప్పి దేవుడు కొన్ని పాపులర్ ఎగ్జాంపుల్స్ చెప్తాడు. ఈ అన్నింటిలో నేను ఉన్నాను అని. అప్పుడు అర్జునుడు షాక్ అయిపోతాడు. దేవుడిని ఇలా ప్రత్యక్షంగా చూడగలుగుతున్నానా నేను, కానీ దేవుడికి రూపం లేదు అంటే ఇలా ఇన్ని రూపాలలో ప్రకటితం అవుతున్నాడా అని అప్పుడు అంటాడు, ఎస్ నాకు అర్థమైంది, కానీ ఈ ప్రపంచమంతా నువ్వే అయినటువంటి రూపాన్ని ఒక్కసారి చూపిస్తావా, నాకు తెలుసు ఇది చాలా పెద్ద కోరిక కోరుకుంటున్నానని. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, సరే నేను నీకు ఒక్కడికే చూపిస్తాను, ఇది కొన్ని కోట్ల జన్మల అదృష్టం చేసుకున్నా కూడా ఎవరు గుర్తించలేరని చెప్పేసి కళ్ళు మూసుకుని మనం అందరము ఎన్నోసార్లు ధ్యాన రూపం లోపల విశ్వరూపాన్ని గుర్తించుకుందాం. ఆ ధ్యాన రూపంలో అలా విశ్వరూపాన్ని మనం అందరం కూడా గుర్తించుకుందాం. అలా గుర్తించుకుంటే భగవంతుడి యొక్క విశ్వరూపం కనిపిస్తుంది. అంతా ప్రపంచం అంతా కూడా ఆయనే వ్యాపించి ఉన్నాడు. దేవుడు ప్రత్యేకమైనటువంటి కళ్ళు ఇచ్చాడు, వాటితోటి అర్జునుడు చూడగలుగుతున్నాడు. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఎక్కడికైనా, ఎప్పుడైనా, ఏ ప్రదేశంకైనా క్షణాల్లో అక్కడ ఉంటున్నాడు. ఒకే సమయంలో 1,00,000 ప్లేసెస్లో ఉన్నాడు. మనం ఒక సమయంలో ఒకే దగ్గర ఉంటాం, కానీ అర్జునుడు ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలుగుతున్నాడు. ఇవన్నీ చూసి అర్జునుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. భగవంతుడిని చూసి భగవంతుడి యొక్క కాలరూపం కూడా చూస్తాడు. అందులోపల భగవంతుడు యుద్ధంలో ఏం జరిగిందో చూద్దామని చెప్పేసి యుద్ధంలో చూసేసరికి యుద్ధంలో అందరూ చనిపోయి కనిపిస్తారు. వాళ్ళందరూ కూడా భగవంతుడి కోరల లోపల చిక్కుకొని ముక్కలు ముక్కలు అయిపోయి కనిపిస్తూ ఉంటారు. అప్పుడు భయపడిపోతాడు అర్జునుడు, నువ్వు దేవుడు అని నాకు తెలియదు, నన్ను క్షమించు. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడిని క్షమించినట్టుగా, ఒక ప్రియురాలుని ప్రియుడు క్షమించినట్టుగా, ఒక తండ్రి తన కొడుకుని క్షమించినట్టుగా నన్ను నువ్వు క్షమించు. ఎందుకంటే నేను చాలా తప్పులు చేశాను. మనం ఇద్దరము అన్నం తింటున్నప్పుడు కానీ, పడుకున్నప్పుడు నీ మీద కాలేసి ఉండొచ్చు, నేను అన్నం తింటున్నప్పుడు నీకంటే 2 ముద్దలు ఎక్కువ తినేసి ఉండొచ్చు, లేదా నీకంటే ఎక్కువ అన్నం నేను తినేసి ఉండొచ్చు. నడుస్తున్నప్పుడు నీకంటే ఒక 2 అడుగులు ముందు నేను నడిచి ఉండొచ్చు. మాటల సందర్భం లోపల నీ మీద పిచ్చి జోక్స్ చేస్తుండొచ్చు. మన శ్రీనివాస్ అప్పుడప్పుడు చేస్తాడు కదా, అట్లాంటి జోక్స్ చేస్తుండొచ్చు. అరే గొల్లోడా, అరే పాలోడా, ఇవన్నీ నిన్ను అనుండొచ్చు. నన్ను క్షమించు. ఒక తండ్రి ఒక కొడుకును, ఒక స్నేహితుడు మరో స్నేహితుడిని, భర్త భార్యను క్షమించినట్టుగా నువ్వు నన్ను క్షమించు అని చెప్పేసి చెప్తాడు. చెప్తే దేవుడు అంటాడు, అయ్యయ్యో ఎందుకయ్యా అంత బాధపడతావు, మన ఇద్దరిది ఒకటే రూపం. నేను ఎలా తెలుసుకోవాలి స్వామి మరి నీ రూపాన్ని, ఏం చేస్తే తెలుస్తుంది? జగన్నివాస జగన్నాథ. ఒక్కసారి భగవద్గీత ఇట్లా చాలామందికి వచ్చు, మీరు అందరూ 11వ అధ్యాయం చదువుకుంటే అందులో చూడండి, జగన్నాథ జగన్నివాస అని ఎన్నిసార్లు అంటాడు. అర్థమైపోయింది ఆయనకి, తను చైతన్య శక్తి ఉంది, ఈ చైతన్య శక్తిలో తను కూడా భాగము అని చెప్పి. ఎలాగ మరి నేను నా శక్తిని నేను ఎలా పెంచుకొని నీలాగా అవ్వాలి అంటే, అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే, ముందు నా పైన ఫోకస్ చేయి, మద్భక్త మత్పరమ నిర్వైర. తర్వాత నేనే గొప్ప స్థాయి అనుకో, నాకే నువ్వు భక్తుడుగా ఉండు, ఎవరితోటి వైరం పెట్టుకోకు. వైరం అనేది చాలా డేంజరస్. నచ్చకపోతే పక్క నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏదైనా మన మార్గానికి అడ్డం వస్తుంటే మనం వెళ్తున్న మార్గంలో వాళ్ళతో కూర్చొని ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నామంటే ఓడిపోతాం. ఎందుకోసం అంటే ఆర్గ్యుమెంట్ గెలవచ్చు, కానీ మనుషులను ఓడిపోతాం. కాబట్టి ఏం చేయాలి, పక్కకు తప్పుకుంటూ వెళ్ళిపోవడమే. మన మాటలు ఎవరు వినడు ప్రపంచంలో. నేను మళ్ళీ చెప్తున్నాను, మన మాటలు ఎవరు వినరు ప్రపంచంలో. ఎందుకంటే మనము చెప్పేటటువంటి మాటలు విన్నాడు అంటే వాడికి మనతో ఏదో అవసరం ఉంది. ఐదర్ వాడికి డబ్బు అవసరం ఉంది, లేకపోతే మనం వాడికంటే పెద్ద హోదాలో ఉన్నాం, లేకపోతే ఫ్యూచర్లో పనికి వస్తాడులే అని చెప్పి మనకి ఎదురు చెప్పాడు అంతే వాడు. కాబట్టి మన మాట అవతల వాడు విని మారుతాడని అనుకోవడం అది మూర్ఖత్వం. కాబట్టి ఆర్గ్యుమెంట్స్కి దిగకుండా దండం పెట్టి పక్కకి వెళ్ళిపోవాలి, ఇలా పక్కకి తిరిగి వెళ్ళిపోవాలి. ఓకే, ఎందుకంటే మనం ముందు మనశ్శాంతిగా ఉంటాం. ఎందుకంటే మనం ఆ పాటలో ఉంది కదా, జహా నహీ చేనా వహా నహీ రెహనా, దుఖీ మన్ మేరే సునో మేరీ కెహనా, జహా నహీ చేనా వహా నహీ రెహనా. ఓ బాధపడుతున్నటువంటి నా హృదయమా, నా మాట విను. ఏం చేస్తామంటే, నువ్వు ఎక్కడైతే నీకు ప్రశాంతత లేదో అక్కడి నుంచి ముందు వెళ్ళిపో ఫస్ట్. ఎందుకంటే ముందు మనస్సు ప్రశాంతంగా లేకపోతే శరీరంలో వచ్చేటటువంటి మార్పులు ఇవన్నీ చాలా డేంజరస్గా ఉంటాయి. కాబట్టి ముందు వెళ్ళిపో. నీకెవరైనా నచ్చకపోతే గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పక్కకు తప్పుకొని వెళ్ళిపో.
ఎవరున్నారు నీతోటి, ఎవరు నీతో ప్రయాణిస్తున్నారు పెట్టుకోకు. ఎందుకంటే జీవితంలో ఎంతోమంది నీతో వస్తారు, ఎంతోమంది నిన్ను తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటారు, నువ్వెంతో మందిని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటావు. ఎవరి గురించి ఆలోచించవు. మరి దేని గురించి ఆలోచించాలి? మద్భక్త మత్పరమ నిర్వైర సంఘ వివర్జిత. ఇంకోటి ఏదో ఉంది, నేను మర్చిపోయాను. ఈ 5 4 చెప్పాను. అందులో సంఘ వివర్జిత అంటే జనాలతోటి దూరంగా ఉండు. ఫస్ట్ దేవుడు చెప్పింది సో దేవుడు చెప్పిన మాటలే నేను 100 సార్లు చెప్తూ ఉంటాను. నేను చెప్పిన ప్రతిసారి మీరు ఇంకా మొండిగా సెల్ ఫోన్లు ఇంకో కొత్త ఫోన్ తెప్పించి, మరి ఇందులో కాంటాక్ట్స్ ఎక్కువైపోయాయి, నిండిపోయింది, ఫోనే నిండిపోతుంది. ఇంకో ఫోన్ కావాలండి. ఫోన్ ఇలా ఎన్ని ఫోన్ సరిపోతలేవు. ఇంకో ఫోన్ తేడానికి కొత్త ఫోన్ తెప్పించి ఇందులో మళ్ళీ నింపుతున్నారు కొత్త కాంటాక్ట్స్. ఏ ఉన్న కాంటాక్ట్లే డిలీట్ చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తుంటే వీడు అట్లాగే రిక్వెస్ట్ చేస్తాడు పిచ్చోడు అని చెప్పి కొత్త ఫోన్ కొనుక్కోండి. 2 ఫోన్లు ఇప్పుడు ఒక్కొక్కడు 2 ఫోన్లలో మాట్లాడుతున్నాడు. చాలామంది ఉన్నారు కదా, నిజం చెప్పండి, హోల్ హార్టెడ్గా చెప్పండి. మన దాంట్లో 2 ఫోన్లు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేదు సార్, లేదు సార్. ఓకే, 2 లేదు అంటే మిగతా వాళ్ళందరికీ ఉన్నారు. సార్ సార్ నాకు 2 ఫోన్లు ఉన్నటువంటి టెలిగ్రామ్ యాప్ మాత్రమే పెట్టుకున్నాను సార్. మొన్నే కొనుక్కున్నాను. ప్రభుత్వానికి టెలిగ్రామ్ యాప్ జోక్గా అంటున్నాను, ఇంకోటి ఆఫీషియల్ ది అలా అక్కడ వేరేగా ఉంది సార్. జస్ట్ జోక్గా అంటున్నాను. సో కాదు సార్, అంటే ఐ వాంట్ టు సే దట్ స్పెసిఫికల్లీ దీనికి నేను వేరేగా ఉంచుకున్నాను అని కాదు. ఒకటే ఫోన్ ఉంచుకుని డే అంతా కూడా ఫోన్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకోండి. నేనేం చేస్తాను, ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకుంటాను. 12కి మా అమ్మ కాల్ చేస్తుంది, 12 నుంచి 2 మధ్యలో ఒకసారి కాల్ చేస్తుంది అమ్మ. అప్పుడు కాల్ ఓపెన్ చేస్తాను, అది మళ్ళీ దాన్ని ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టుకుంటాను. ఆఫీసు ల్యాప్టాప్లో చూస్తూ ఉంటాను కాబట్టి వాట్సాప్లో టెలిగ్రామ్లో వచ్చే మెసేజ్లు మాత్రం రెగ్యులర్గానే చూస్తూ ఉంటాను. ఇక మిగతావి కాల్స్ అంటే మొత్తం దాదాపుగా ఎనీవే పక్కకు వచ్చేసి మనము సో సంఘ వివర్జిత సో అని చెప్పేసి చెప్పగానే అప్పుడు అర్జునుడికి అర్థమైంది. సో భక్తిలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే భగవంతుణ్ణి ఎంత పూజిస్తావో, మద్భక్త మత్పరమ ఇవన్నీతో పాటు వేరే వాళ్ళతో వైరం పెట్టుకోకుండా ఉండడమే కాకుండా నువ్వు చేయవలసినది ఏంటంటే సంఘానికి దూరంగా ఉండాలి, మనుషులకు దూరంగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది అని అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు 12వ అధ్యాయంలో నిజమే ఇప్పుడు నీకు చెప్తున్నాను, భక్తిని సమ్మరీ చేసి చెప్తున్నాను అని చెప్పి 35 క్యారెక్టరిస్టిక్స్ చెప్తాడు. అందులోపల ఈ పూజలు, పునస్కారాలు, నోములు, అభిషేకాలు, ఇవన్నీ హంగులు, ఆర్భాటాలు, యజ్ఞాలు, యాగాలు, ఈ పిచ్చి పనులు ఇవన్నీ లేకుండా ప్రశాంత చిత్తుడవై నువ్వు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నువ్వు ఏంటంటే రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా, ఎలా పూజించినా పర్వాలేదు, రూపంతో పూజిస్తూ రూపం లేనిటువంటి స్థాయికి వెళ్ళు. ఎందుకంటే రూపం లేని స్థాయిని నువ్వు పొందలేవు అని చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు మెల్లమెల్లగా 35 లక్షణాలు చెప్తాడు. అందులోపల ఏంటంటే ఉదాసీనంగా ఉండు, ఎవరన్నా ఏమన్నా అన్నా పట్టించుకోకు, తుల్య నిందా స్తుతి మౌని లాంటిది, సమశత్రోచ మిత్రేచ లాంటివి ఇవన్నీ చెప్పేసేసి ఈ 35 లక్షణాలను నువ్వు అలవర్చుకుంటే మాత్రమే నువ్వు భక్తుడివి అంటాడు. అందులో ఎక్కడ కూడా నువ్వు ఇంత పూజ చెయ్యు, ఇంత పసుపు వేయు, డబ్బాడు కుంకుమేయు ఇవేమీ చెప్పడు. చెప్పకుండా అది భక్తి అంటే ఏంటి అంటే ఇది భక్తి యోగం. భక్తి యోగం చూడండి ఒకసారి, 20 శ్లోకాలే ఉన్నాయి, అందరికీ నోటుకొచ్చు. ఏ వంశతత యుక్తాయి అది మొత్తం చదవండి, మొత్తం ప్రతిరోజు చదవండి, ఆ అధ్యాయాన్ని ఒక్కదాన్ని చదవండి. అప్పుడు ఏమవుతుంది తెలిసిన తర్వాత ఇలా ఉంటాడా భక్తుడని అర్జునుడి లోపల అప్పటికే 11వ అధ్యాయానికి మోహం మొత్తం పోయి చాలా సంతోషపడతాడు వీడు భక్తుడు అని. మరి అప్పుడు భక్తుడు ఎప్పుడైతే అయ్యాడో నిజమైన భక్తుడికి మాత్రమే జ్ఞాన మార్గంలోకి వచ్చే అర్హత ఉంది. మరి జ్ఞానం అంటే ఏంటి అంటాడు. అప్పుడు ఆయన అంటాడు గర్వంగా ఉండకపోవడము, డాంబికంగా ఉండకపోవడము, తర్వాత వివిక్త దేశ సేవిత్వం, అధ్యాత్మ సత్య నిత్యత్వం, ఇటువంటి కొన్ని లక్షణాలు చెప్పి ఇది జ్ఞానం అంటే అంటాడు. అవన్నీ మనం చాలా డీటెయిల్గా 100-200 ఉదాహరణలతో తెలుసుకుందాం. వివిక్త దేశ సేవిత్వం అంటే నీ భార్య పిల్లలకు కూడా నువ్వు దూరంగా ఉండగలగాలి. కాలక్రమేణా ఒకే రోజు ఇప్పుడు టక్ మన అందరికీ ఫోన్లు చేసి కటిఫ్ చేసి భార్య పిల్లలతో విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోమని చెప్పను. క్రమ పద్ధతిలో వయస్సును బట్టి మీ బాధ్యతలను బట్టి మెల్లమెల్లగా దూరం అవుతూ ఉండాలి. పూర్వకాలం లోపల రాజులు వీళ్ళందరూ అన్నీ ఉండగా, బోల్డ్ అంత సంపదలు ఉండగా, బోల్డ్ అన్ని సౌకర్యాలు ఉండగా, పిల్లల యొక్క అభివృద్ధి మన వల్ల ఎదురుగా కనిపిస్తున్నారు. ఆ సమయంలో భార్య భర్త వానప్రస్థానికి వెళ్ళిపోయి కందమూలాలు తింటూ బేసిక్ బట్టలు వేసుకుంటూ ఉండేవాళ్ళు. మనం వాళ్ళకంటే గొప్పనా ఒకసారి ఆలోచించండి. వాళ్ళకంటే ఎక్కువ భోగభాగ్యాల్లో ఉన్నామా? లేదు. మనకేంటంటే కొవ్వెక్కిపోయింది. మనకేంటంటే ఈ సమాజంలో వస్తువులు కొనుక్కొని సుఖాలు అనుభవించి మన శరీరంలో చెడ్డ కొవ్వు అంటారు కదా, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోయింది.
ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల ఏమైంది, సంఘానికి దూరంగా ఉండాలి అంటే మనం చేయలేకపోతున్నాం, సమాజానికి దూరంగా ఉండమంటే చేయలేకపోతున్నాం. కబుర్లు చెప్తే సరదాగా ఉన్నాయి, వీడి మీద వాడి మీద నేరాలు చెప్పొచ్చు, వీడి ఇంట్లో ఏమైంది వాడిది ఏమైంది, వీడు వాడితో మాట్లాడుతున్నాడా లేదా, వాడు వీడితో మాట్లాడుతున్నాడా లేదా, వీళ్ళింట్లో ఏం జరిగింది, వీడెక్కడున్నాడు, ఇవన్నీ మనకి ఎందుకు, ఏం చేసుకుంటాం. దాని బదులు దేవుడి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఎంత సమయం మనకు ఇవాళ పొద్దున్న నుంచి 7 గంటల పాటు చదువుకోగలిగా నేను. ఎంత ఆనందంగా ఉంది, నా ఫేస్లో గ్లో కనిపించట్లే మీకు. సో కాబట్టి ఏంటంటే ఆ ఆనందాన్ని మనం నేను జస్ట్ జోక్ అంటున్నా. సో అప్పుడేమవుతుంది, ఆ వివిక్త దేహ సేవిత్వంలో ఏమవుతుంది, మనము సమాజానికి దూరంగా ఉండడం అనేటటువంటిది మొదలెట్టాలి అనగానే అప్పుడు అది 13 ఇదే జ్ఞానం అని చెప్తాడు దేవుడు. ఇది జ్ఞానం అంటే. మరి అజ్ఞానం అంటే ఏంటంటే ఇలా ఉండకపోవడమే అజ్ఞానం అని చెప్తాడు. ఇలా ఉండకపోవడమే అజ్ఞానం, జ్ఞాన మార్గంలో వెళ్ళకపోవడమే అజ్ఞానం అనగానే అప్పుడు అర్జునుడు ఆశ్చర్యపోతాడు, ఇదా జ్ఞానం అంటే. అంటే అవును, ఒక చైతన్యమని ఒక జడమని రెండు ఉన్నాయి. జడము నేనే, చైతన్యము నేనే. జడం ఏంటి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, పంచభూతాలు, పంచతన్మ, ఇవేవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా జడం. చైతన్యం అనేది ఏదైతే ఉందో ఇది నేను, ఇది కూడా నేనే. ఇవన్నీ నేను పుట్టించాను, వస్తువులుగా తయారు చేశాను, కానీ ఇందులోపల చైతన్య శక్తిని నేను. ఈ చైతన్య శక్తి అనేటటువంటిది చాలా గొప్పది. ఈ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది నేనుగా ఉండి వీటన్నిటిలో ప్రవేశించినప్పుడు ఈ ప్రపంచం మొత్తము ప్రకృతి పురుషుల క్షేత్రజ్ఞుల కలయిక. ప్రపంచంలో క్షేత్రం అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది జడము. క్షేత్రజ్ఞుడు ఎవరైతే ఉన్నాడో, క్షేత్రంలో ఉన్నానని చెప్పి తెలుసుకునేవాడు ఆత్మస్వరూపుడు. కాబట్టి ఆ ఆత్మస్వరూపుడవి నువ్వు కావాలి అని చెప్పేసి 13వ అధ్యాయంలో క్లియర్గా క్షేత్రం అంటే ఏంటి, క్షేత్రజ్ఞుడు అంటే ఏంటి, మనం 300 ఉదాహరణలు తెలుసుకున్నాం. దగ్గర 6 వారాల పాటు 7 వారాల పాటు 13వ అధ్యాయాన్ని తెలుసుకున్నాం. మనం అత్యంత డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. మనం జడమేంటి, చైతన్యం ఏంటి, జడమేంటి, చైతన్యం ఏంటి. సో మరి నువ్వెవడివి, ఇప్పుడు క్వశ్చన్, శ్రీనివాస్ నువ్వెవడివి. మళ్ళీ మనము ఉపదేశ సారంలోకి వెళ్ళిపోయి వెనక్కి తిరిగి క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం చేసుకుంటే నేను ఆత్మని అని చెప్పి తెలుస్తుంది. మన ఆత్మ విలువ్వు అంటే చైతన్యంతో ప్రకాశంగా వెలుగుతున్నావు. మరి అలాంటప్పుడు ఎందుకు నేను బాధల్లో ఉన్నాను? అందరూ బాధల్లో ఎందుకు కనిపిస్తున్నారు? వీడికి బాధ ఉంది, వాడికి బాధ ఉంది, ఎవరిని కదిలిచ్చినా లావా ఎందుకు ఉంది? ప్రశ్నకి జవాబు ఎలా చెప్పాలి? ఈ ప్రశ్న అందరూ అడుగుతుంటారు. అందరిలో ఉన్నది ఒకే దేవుడు అయితే అందరూ ఎందుకు వేరువేరుగా ఉన్నారు? దానికి జవాబు 14. దేవుడు ఏమంటాడంటే చైతన్యము జడము అని రెండు ఉన్నాయి. చైతన్యము జడము రెండింటి గురించి నేను 13వ అధ్యాయంలో బాగా డీటెయిల్గా చెప్పాను అంటున్నాడు దేవుడు. చెప్పేమంటే ఇక చైతన్యం గురించి కొద్దిసేపు పక్కన పడి జడం గురించి ఆలోచించు. చైతన్యం అందరిది సేమ్. సో మార్పు వస్తే గిస్తే జడంలోనే రావాలి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడుగుతారా? 13వ అధ్యాయంలో చైతన్యం, ఇప్పుడు 13వ అధ్యాయం నుంచి జ్ఞానం స్టార్ట్ అయింది అనమాట. 12 వరకు భక్తి అయిపోయింది, 13 నుంచి జ్ఞానం. ఈ జ్ఞానం లోపల ఏమంటున్నాడు భగవంతుడు? చైతన్యం అని జడమని రెండు ఉన్నాయి. జడం అంటే ఇప్పుడు ఈ పంచభూతాలతో తయారైన శరీరము, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, వాటెవర్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ జడము. ఇందులోపల నేను చైతన్య రూపంలో ఎంటర్ అయిన తర్వాత నువ్వు లేచి కూర్చుంటావు. ఈ చైతన్యం వెళ్ళిపోయిన తర్వాత పట్టమని పడిపోతావు కిందికి. జనాలు దాన్ని 2 రోజులు కూడా ఉంచారు, కాల్చి పారేస్తారు. ఎందుకు ఇంకా ఎంతసేపు ఉన్నావు, ఎంత దూరం ఉన్నావు, రా వచ్చే, ఇక్కడ శవం కులిపోతుంది, తొందరగా రా, ఫ్లైట్ కంటే ఫాస్ట్గా ఎగిరి రా ముందు ఇక్కడికి అని చెప్పేసి అంటారు. మన శవాన్ని ఎక్కువసేపు ఉంచుకోరు ఇంట్లో. ఏదో మీరు అనుకుంటున్నారు పిల్లలు వాళ్ళు వీళ్ళని ప్రేమిస్తారు కదా, ఉంచమనండి. మనం చనిపోయిన తర్వాత 2 రోజులు ఉంచమనండి, తెలుస్తుంది అప్పుడు మీకు, అప్పుడు తెలుస్తుంది. తీసి బయట బారేస్తారు. ఓకే. సో కాబట్టి అటువంటి దేహం మీద, ఆ దేహంతో ఏర్పడిన మరిన్ని దేహాలపైన మనము ప్రేమ పెట్టుకుని మనం మోసంలో ఉన్నాము. మరి చైతన్యము అందరిలో ఒకటే ఉంది, భగవంతుడు చైతన్యం. మరి ఈ జడంలోనే ఉంటే మార్పు ఉండాలి, చైతన్యంలో మార్పు లేదు, ఇది భగవంతుడు. అంటే మనలో ఉన్న చైతన్యం ఏదైతే ఉందో అది ఒకటే అందరిది. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే జడంలో ప్రాబ్లం వచ్చింది. ఆ జడం గురించి చెప్తున్న అధ్యాయమే 14వ అధ్యాయం. ఇది 2 వారాలుగా చెప్పుకున్న పాయింట్స్ వాళ్ళు ఒకసారి రివిజన్ చేశాను. అర్థం కాని వాళ్ళు ఒక 5 నిమిషాలు అడగండి, దెన్ వీ విల్ కంప్లీట్ ద 14th చాప్టర్ టుడే. ఒక 5-10 నిమిషాలు ఇవాళ ఎక్కువ అవుతుంది, మెంటల్లీ ప్రిపేర్ అయ్యి ఉండండి, పడుకునే వినండి. నేనేమంటున్నాను, పెన్నొద్దు పేపర్ వద్దు, పెన్నొద్దు పేపర్ వద్దు, పడుకోండి, ప్రశాంతంగా కూర్చుని వినండి. శైలజ మేడం చెప్పండి. ఇది బాగుంది సార్. ఆత్మస్వరూపులము, ఎదుటి వాళ్ళు కూడా ఆత్మస్వరూపులు అనేది గుర్తిస్తాము. కానీ కొన్ని వాళ్ళలో ఉండే ఆ క్వాలిటీస్ మనల్ని మన
వస్తాయి. మళ్ళీ ఆ మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండ్రు కదండి సార్, మా మట్టి నీళ్లను అట్లనే డైరెక్ట్ గా తాగం కదా, మోరీ నీళ్ళను తాగుతాం కదా ఫిల్టర్ చేసుకొని తాగుతాం అన్నట్టుగా అని చెప్పినారు కదండి సార్. అట్లా ఇప్పుడు ఎదుటి వాడు ఆత్మస్వరూపుడే, కానీ వాళ్ళలో ఉండే ఆ క్వాలిటీస్ మనకు నచ్చనప్పుడు హౌ టు యాక్సెప్ట్ హిమ్ ఇన్ ఏ పాజిటివ్ వే, థింకింగ్ దట్ హీ ఈజ్ ఆల్సో అన్ ఆత్మస్వరూప అనేది ఎప్పుడు నాకు ప్రిక్ చేస్తూ ఉంటుంది సార్. అదొక్కసారి చెప్పండి సార్. షూర్ తప్పకుండా చెప్తాను. అది ఆన్ ద వే. నా ఐడియా చెప్తా సార్ శ్రీజ గారు అడిగిన దానికి. అయితే అంటే మనం ఇంకా అక్కడ దాకా రాలేదు. యాక్చువల్గా మనం ఇంకా అక్కడ దాకా రాలేదు. మనం కేవలము జడము చైతన్యం గురించి తెలుసుకున్నాము 13వ అధ్యాయంలో. 14వ అధ్యాయంలో చైతన్యం ఇది కాన్స్టెంట్. సో మార్పు ఏముంది? ఇప్పుడు మీలో నాలో చైతన్యం కాన్స్టెంట్, మరి మీకు నాకు మార్పు ఏంటి లక్ష్మి గారు? వెరీ గుడ్. ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, అక్కడి వరకు అర్థం కాని వాళ్ళు అడగండి. చెప్తాం అది ఒకసారి డిస్కస్ చేద్దాం. అది మీకే అవకాశం ఇస్తాను. అది ఒక 5 నిమిషాలు, అంటే మనం అక్కడ దాకా వెళ్ళగానే ఫస్ట్ మీకే అవకాశం, జవాబు ఇవ్వడానికి మీరే అవకాశం. ఒక్కసారి ఇది అర్థం కాని వాళ్ళు ఎవరైనా చెప్పండి. జడ చైతన్యాలలో చైతన్యం అనేది కాన్స్టెంట్ కాబట్టి దాని గురించి నేను మాట్లాడను అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే జడం గురించి చైతన్యం గురించి 13లో మాట్లాడాను. ఇప్పుడు చైతన్యం గురించి మాట్లాడను. చైతన్యం ఇదే కాన్స్టెంట్, వేరియబుల్ ఏంటి? జడము. ఈ జడం గురించి అధ్యాయంలో తెలుసుకుందాం అన్నాడు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి, సిగ్గుపడకుండా అడగండి. జయ శ్రీకృష్ణ. అంటే చైతన్యమే ఇస్ కాన్స్టెంట్, అంటే అందరిలో అదే సేమ్ చైతన్యం ఉంది, అందరిలో అదే ఉన్నది. చైతన్యం అన్నది సేమ్ ఇన్ ఎవ్రీ వన్. ఓన్లీ జడం అదే బాడీ స్వరూపం ఉన్నది, అది మారింది. బాడీనే కాదు, పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారంతో కలుపుకున్న ఈ 24-34 క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మార్పు ఉంది అని చెప్తున్నాడు. ఇది అర్థం కాని వాళ్ళు అడగండి, మొహమాటం లేకుండా అడగండి. ఎందుకంటే అయిపోయింది, మళ్ళీ ఈ అధ్యాయంలోకి వెనక్కి రాం, మళ్ళీ మనం ముందుకెళ్ళిపోతున్నాం. మిగతా వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు మంచి క్వాలిటీ చూస్తే మనం అట్రాక్ట్ అవుతాం, ఒకళ్ళు మంచి క్వాలిటీ చూస్తే అట్రాక్ట్ అవుతాం, మంచి క్వాలిటీ కాదని అనిపిస్తే అట్రాక్ట్ అవ్వము. అది దట్ ఈస్ ద డిఫరెన్షియేషన్. అట్లా ఉండదు. నేను చెడ్డవాడిని అయితే నాకు చెడ్డ క్వాలిటీ ఉన్నవాడే నచ్చుతాడు, నేను రౌడీని అయితే నాకు రౌడీలే నచ్చుతారు, నేను చాడీలు చెప్పే మనిషిని అయితే చాడీలే వెతుకుతాను. అవతల వాళ్ళలో తప్పులు చూడాలి అనుకుంటే నేను తప్పులే. ఇప్పుడు జడానికి ఇప్పుడు మీరు నేను అంటున్నది ఏంటంటే మనము లెటస్ ఫోకస్ అండ్ లెటస్ స్టే టు ద ఎగ్జాక్ట్లీ క్లోజ్ టు ద టాపిక్. ఏంటి? చైతన్యం కాన్స్టెంట్, జడంలో మార్పు ఉంది. ఈ ఒక్క పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, తర్వాత నేను చెప్తాను. ఎవరైనా సరే మొహమాటం లేకుండా అడగండి, లేకపోతే నేను అడుగుతా ప్రశ్నల వల్ల. మీరు చెప్పకపోతే నేను అడుగుతాను. మీరు అడిగితే మాకు నాలెడ్జ్ వస్తుంది సార్, అడగండి. ఓకే, ఎనీవే, సో మనం ఇప్పుడు జడము చైతన్యం. నమస్తే, చెప్పండి సార్. అంటే అన్ని జంతువుల్లో, చీమల్లో, అన్నిట్లో ఉండేది అదే చైతన్యం అంటారా? కరెక్ట్. చైతన్యంలో ఇంకా అసలు మార్పు లేదు. చెట్టులో, పుట్టలో, భూమిలో, నేలలో, మీ సోఫాలో, మొబైల్ ఫోన్లో, అన్నిట్లలో ఉన్నటువంటిది అదే చైతన్యం. జడము అనేది కూడా భగవంతుడే, చైతన్యం కూడా భగవంతుడే. చైతన్యం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది డైనమిక్ ఫోర్సు, భౌతికమైనటువంటి శక్తిని. ఉంది, అన్నిట్లలో చైతన్యం ఉంది. చైతన్యం అంటే భగవంతుడి శక్తి. మీకు 2 ఉన్నాయండి, ఒకటి జడం. ప్లీజ్, అంటే డోంట్ కాంప్లికేట్ థింగ్స్. ఒకటి జడము, ఒకటి చైతన్యము. జడము అంటే తనంతట తను ఏమీ చెయ్యలేని దాన్ని జడం అంటారు. చైతన్యం అంటే ఏంటంటే వీటన్నిటిని నడిపించేది. నా దగ్గర ఈ సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్ జడము. దీనికి నేను ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేస్తేనే ఇది పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఇది పనిచేయదు. సో ఫోన్ అనేది జడము, ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది చైతన్యం. ఓకేనా? అర్థమైందా? ఇది ఇంత మాత్రం అర్థం కాని వాళ్ళు నాకు చెప్పండి. పశువులలో కానీ, పక్షులలో కానీ, చెట్లల్లో, చేమల్లో, చిన్న చిన్న చీమల్లో, ఆఖరికి కంటికి కనిపించని మైక్రోస్కోపిక్ చిన్న మైక్రోస్కోపిక్ క్రిములలో కూడా, ఏకకణ జీవులలో కూడా జడము
చైతన్యం అని 2 భాగాలు ఉంటాయి. ఆ జడ భాగము దేవుడే, చైతన్య భాగము దేవుడే. అయితే చైతన్యం అనేటటువంటిది జడముని ముందుకు తీసుకెళ్తుంది. ఆ చైతన్యం అందరికీ ఒకటే, జడం లోపల మార్పులు ఉంటాయి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. ముందుకెళ్ళాలంటే మీకు ఇది అర్థం కావాలి, లేకపోతే నేను మళ్ళీ చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ వెనక్కి వెళ్ళలేను. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. సార్ అర్థమైంది సార్. కాకపోతే జడానికి ఉన్న ఉపయోగం అనేది ఉండదు. గురువు గారు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి జడానికి ఇంకా చలనం అనేది ఉండదా? ఉండదు మీకు. చైతన్యం సరే, మీరు ఒక విషయం చెప్పండి. మీరు మీ ఇంట్లోపల మీరేం చేస్తారు, ఒక వస్తువుని, ఒక పుస్తకాన్ని ఒక టేబుల్ మీద పెట్టేసి వెళ్ళారు, ఓకేనా? ఇప్పుడు ఆ పుస్తకానికి బోర్ కొట్టింది, చాలాసేపు ఒకే దగ్గర ఉండి, అది ఎక్కడికి కదులుతుంది అంటారు? కాబట్టి కదలలేదు అది. పుస్తకం అంటే మరి జడ, మరి మీ శరీరం కూడా జడమే. మీ శరీరం కూడా, శరీరంలో కాబట్టి అది జడాన్ని మన శరీరము జడము, మన శరీరము జడము, అందులో చైతన్య రూపంలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం శరీరంగా వెళ్తుంది. చైతన్యం వెళ్ళిపోయాక శవం దానంతట అది 10 రూమ్లకు దాటి వెళ్ళిపోతుందా? ఇప్పుడు ఈ రూమ్లో పెట్టానండి శవాన్ని, అదేం చేసింది, పక్క రూమ్లోకి వెళ్ళిపోతుందా దొర్లుకుంటూ? కొద్దిగా ఇక్కడ ఎండ వస్తుంది, అరే తోడా ధూప్ లగ్ రయ్యా, తోడా ఓ రూమే జాయింగ్ అని చెప్పేసి మెల్లగా దొర్లుకుంటూ పక్క రూమ్లోకి వెళ్తుందా? జడము కదలాలంటే చైతన్య శక్తి లేనిదే అది ఏమీ చేయలేదు కాబట్టి అంతే కదా. అవును, కాబట్టి మనం ఏమన్నాము, జడము చైతన్యం గురించి ఏ అధ్యాయంలో తెలుసుకున్నామండి? 13వ అధ్యాయంలో తెలుసుకున్నాం. 13వ అధ్యాయంలో తెలుసుకున్నాం. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు లోపల మనము తెలుసుకున్నాము. జడము అనేది చైతన్యము అనేటటువంటివి 2 వేరు ఉంటాయి. ఈ 2 కూడా నా వల్లే వచ్చాయి, నాలోంచే వచ్చాయి అని చెప్పినవి 13వ అధ్యాయంలో తెలుసుకున్నాం. మీకు అర్థం కావాలి. ఇవాళ ఎంత డీటెయిల్గా చెప్పానంటే ప్రతి అధ్యాయాన్ని వివరణ ఇచ్చాను. ఒక్కసారి మళ్ళీ వినండి అందరూ. 13వ అధ్యాయంలో 12వ అధ్యాయం వరకు ఒక భక్తుడుగా మారడానికి ఎలా ఉండాలి అని చెప్పేసి చెప్పాడు దేవుడు. ఈ హంగులు, ఆర్భాటాలు, ఇవి అవి కావు. చెడు మాటలు మాట్లాడడము, చాడీలు చెప్పడాలు, వీళ్ళింట్లో వాళ్ళింట్లో ఏం జరిగింది, వాళ్ళతో ఏం జరిగింది, వీళ్ళతో ఏం జరిగింది, వీడు వాడితో కొట్లాడా, వాడు వీడితో కొట్లాడా, ఏం జరిగింది, ఏదో మనకు తెలియంది జరిగింది. ఇగో ఈ పిచ్చి మాటలు, పిచ్చి వేషాలు ఇవన్నీ మానేసేసి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఏదైనా మనకు నచ్చలేదనుకోండి, అక్కడి నుంచి దూరం వెళ్ళిపోదాం. ఏం లేదు, మనకు నచ్చని వస్తువు ఉన్నప్పుడు, మనకు నచ్చని పని జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాం అంతే. ఇప్పుడు నేను వేరే ప్రవచనకర్తలు వాళ్ళు వీళ్ళు చెప్పేటప్పుడు నాకు అర్థమయ్యేది, అక్కడ డబ్బు కోసమో, గుర్తింపు కోసమో, అమ్మాయిల కోసమో చేస్తున్నారని చెప్పి అర్థమైంది. మెల్లగా ఏం చేశాను, పక్కకు వచ్చేసాను. ఇప్పుడు ఇంకా ఆ గోల నేను పట్టించుకుని అక్కడ ఉండి వాళ్ళలో కూర్చుని దాన్ని నేను సాల్వ్ చేయను. అదేవిధంగా నేను చెప్పే పద్ధతి కూడా కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇది ఏం చేద్దామండి అంటారు. అంటే లేదండి, ప్రారంభం ఉన్నప్పుడు అనుభవించాలి, తప్పదు, మీరు ధైర్యంగా ఉండండి అని నేను చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారు, ఇంటి దగ్గర ఒక నేను వేదాలు చదువుకున్నాను. నేను కూడా 18 ఏళ్ల పాటు సాధన చేస్తూ ఉన్నాను, రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. 750 ప్రవచనాలు రికార్డెడ్వి ఉన్నాయి, చెప్పనివి ఇంకొక 300-400 పైన ఉంటాయి. సో నేను చేసిన దాని ప్రకారం, నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారము, నేను ట్రైనింగ్లు తీసుకున్న దాని ప్రకారం ఎంతో కొంత పరిణతి వచ్చి ఉండొచ్చు. 3-4 అడుగులైనా వేసి ఉండొచ్చు ముందుకి. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, నేను చెప్పిన మాటకు సంతోషం అనిపించదు, వెళ్ళి ఏ పూజారినో అడుగుతారు. వాడు ఎందుకుండదమ్మా, ఏం మాట్లాడుతున్నావు, శనికి చేస్తే అయిపోతుంది, నీకు గురువుకు అభిషేకం చేయి అయిపోతుంది, ఎవడో చెప్పాడు, వాడు ఏదో చెప్తున్నాడు, వాడి మాటలు వినాలా అని. ఎంత అంటే 1,00,000 కట్టు అంటాడు. నువ్వు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నావు, నువ్వేం చేసావు, అబద్ధాలు చెప్పావా, చాలా పెద్ద ప్రమాదం. నువ్వేం చేసావు, అక్కడికి వెళ్ళి పుష్కరాలకు వెళ్ళి నువ్వు ఇంట్లో పెద్దవాళ్ళకి నువ్వు పితృకార్యాలు ఇవ్వలేదు, ఘోరమైన పాపం చేసావు, మరి ఏం చేయాలి అంటాడు. అంటే భాగవత సప్తాహం ఆ చెప్పినోడే చేస్తాడు. భాగవత ఎంత ఖర్చు చేస్తాడు, 2 లక్షలు. ఎవడో చెప్తాడు మనకు భగవద్గీత అయింది, మనము యజ్ఞం చేద్దామని. ఆ యజ్ఞానికి మొత్తం ఖర్చు చేయిస్తాడు వాడు. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి ఆశ కల్పించే వాడి వైపు వెళ్తారు. ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఒకడు, నా పిల్లాడికి ఇంజనీరింగ్లో సీట్ రాలేదు, నేను సీట్ రావాలి, నేను ఏం చేయాలి అంటే, నేను అప్పుడు ఏం చెప్పాలి, వాళ్ళకు ఒక మంత్రం చెప్పాలి. ఒక మంత్రం చెప్తే అది రాత్రి పగలు ఆ మంత్రాన్ని చదివి వాళ్ళు సీట్ తెచ్చుకుంటారు. దాని బదులు వాళ్ళు పుస్తకాలు చదివి సీట్ తెచ్చుకోవచ్చు. కానీ రాత్రి పగలు చదివి తెచ్చుకుందాం అనుకుంటాను. నేను అంటాను, అలా కాదమ్మా, కష్టపడి చదవమనండి మీ అబ్బాయిని అన్నాను అనుకోండి, వీళ్ళకి నా మీద కోపం రాదా? సో నా మార్గం నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, తప్పేముంది. ఇప్పుడు సత్యం పలికినా అవతల వాళ్ళకి నచ్చలేదు అంటే వాళ్ళలో పరిణతి రాలేదని అర్థం. వాళ్ళపైన మనం కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఒకటి ఆలోచించండి, ప్రపంచంలో మెజారిటీ పీపుల్ ఒప్పుకున్నది కరెక్ట్ అని కాదు. ఎవడో 1000 మందితో పెట్టు పారాయణం చేయించాడు అనుకోండి, పారాయణానికి 1000 మంది వచ్చారు, శ్రీనివాస్ గారు మీ ప్రవచనాలకు 100 మందే వస్తారు, సో మీకంటే 1000 మంది పాపం ఇది గొప్ప కదా అంటే కరెక్టే. ప్రపంచంలో డ్రగ్లు వేసుకునే వాళ్ళు బిలియన్స్లో ఉన్నారు,
ప్రపంచంలో 7 బిలియన్ ఉంటే 2 బిలియన్ మంది డ్రగ్లు వేసుకుంటున్నారు. సో కాబట్టి డ్రగ్లు వేసుకోవడం కూడా కరెక్టే. వెబ్సైట్ల లోపల బూతు మాటలు బూతు ఫోన్లు పెట్టే ఇవి ఉంటాయి సైట్లు, వాటికి లెక్కలేనన్ని వ్యూస్ వస్తాయి. నాకు 100-200 వ్యూస్ వస్తాయి మ్యాక్సిమం. 100-200 వ్యూస్ వస్తాయి. అక్కడ ఎవడో చెడ్డ సైట్లు పెడతాడు, వాడేవో ఇది అలర్ట్ అని చెప్పేసి పెడతాడు. పెట్టగానే అది అందులో అంతా తప్పు మాటలు, తప్పు పనులు, చెడ్డ పనులు ఉంటాయి. దానికి లక్షల కొద్ది, కోట్ల కొద్ది వ్యూస్ వస్తాయి. అది కరెక్టా అయితే? సో కాబట్టి మనం మెజారిటీ కరెక్టా లేదా కాదు, మన లోపల మార్పు వచ్చిందా లేదా, మనం ఆనందంగా. ఓన్లీ పరీక్ష ఏంటంటే మనం భగవంతుడికి దగ్గర అవుతున్నామా లేవా, ఇది ఒక్కటి చెప్తే అందరికీ అర్థం కావాలి. మనము భగవంతుడికి దగ్గర అవుతున్నామా లేదా అంటే మనము ప్రశాంతంగా ఉన్నామా లేదా. నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు అంటే నువ్వు దేవుడికి దగ్గర అవుతున్నావు. బయటవాడు ఏమైనా అనుకోని. జై శ్రీకృష్ణ. హరిత మీరు ఏదో చెప్తున్నారు, నేను ఆపాను మిమ్మల్ని. హంగులు ఆర్భాటాలు అన్నారు కదా, జనాలకి ఇట్లా కింగ్డమ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నట్టు డబ్బులు పెట్టి సర్టిఫికేట్ తీసుకుంటే చాలా ఇష్టంగా వెళ్తారు. చాలా చాలా అలాంటి సెలబ్రేట్ కాదు, 10,000 డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. విషయము అక్షర సత్యం, అక్షర సత్యం, అక్షర సత్యం. దేవుడికి దగ్గర అవుతున్నామా లేదా, అక్షర సత్యం. హంగులు ఆర్భాటాలతో ఎప్పుడు దేవుడికి దగ్గరగా, హంగులు ఆర్భాటాలతో ఎప్పుడు దేవుడికి దగ్గరగా. డబ్బులు పెట్టి కొనుక్కుంటారు, డబ్బులు పెట్టి చేస్తారు, వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారు, వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తారు. నేను అందరూ తెల్ల బట్టలు, నేను ఒక్కని నల్ల బట్టలు వేసుకుంటా, ఎందుకంటే నేను యూనిక్. నా దగ్గర నేర్చుకున్నది నువ్వు వేరే వాళ్ళకి నేర్పించకు. ఇవి ఎట్లా అంటే జనాలు మూర్ఖంగా తయారైపోయి చాలా దుర్మార్గంగా చేస్తున్నారు ప్రపంచం అంతా కూడా. జ్ఞానము భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు రేపు శ్రీకృష్ణుడు వచ్చి నన్ను పీకి, ఏమ్రా నువ్వు నా దగ్గర రైట్ తీసుకున్నావా, నా పర్మిషన్ తీసుకున్నావా, ఇంతమందికి చెప్తున్నావు అని కొడతాడా? ఆయన పాదాల దగ్గర నిలబడి ఆయన పాదాల సాక్షిగా సత్యాన్ని చెప్తున్నావు. దేవుడు సంతోషపడతాడు తప్ప బాధపడాడు. శ్రీనివాస్ నువ్వు సత్యం చెప్తున్నావు అని సంతోషపడతాడు. అదేవిధంగా నా దగ్గర నేర్చుకున్న జ్ఞానాన్ని మీరు ఇంటి దగ్గర 100 మందికి చెప్పండి, నాకు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎనీవే, లెట్ us కమ్ బ్యాక్ టు చైతన్యం, జడం. మరి చైతన్యం అంతా ఒకటే అయినప్పుడు జడంలో మార్పులు ఏముంటాయి? జడంలో మార్పులు ఏముంటాయి అంటే జడమే సాత్విక, రాజసిక, తామసిక గుణాలు. ఇవి దేని మీద ఉంటాయండి? శరీరం మీద ఉంటాయి, ఇంద్రియాల మీద ఉంటాయి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం మీద 3 లేయర్స్లో ఉంటాయి. సాత్వికము శరీరంలో ఉంటుంది, రాజసము శరీరంలో ఉంటుంది, తామసం కూడా శరీరంలో ఉంటుంది. సాత్వికము ఇంద్రియాలలో ఉంటుంది, రాజసము ఇంద్రియాలలో ఉంటుంది, తామసము ఇంద్రియాలలో ఉంటుంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని అంతఃకరణాలు అంటారు. అంతఃకరణాలలో కూడా సాత్వికం ఉంటుంది, రాజసం ఉంటుంది, తామసం ఉంటుంది. ఈ 3 గుణాలు ప్రకృతి శక్తులు, ప్రకృతి యొక్క భౌతిక శక్తులు. అర్జున ప్రకృతి యొక్క భౌతిక శక్తులు. ఈ ప్రకృతి యొక్క భౌతిక శక్తుల ద్వారా ప్రపంచంలో ఈ మార్పులు జరుగుతున్నాయి. ఈ 3 గనక లేకపోతే అందరూ చైతన్య స్వరూపులే. ఈ పాయింట్ అర్థమైతే ముందుకెళ్తాను. ఎవరైనా చెప్పండి. అన్ని చైతన్యమే, జడంలో మాత్రము మార్పులు ఉన్నాయి. జడం అంటే ఏంటి? ఒక లేయరు శరీరం, ఒక లేయరు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇంకో లేయరు ఇంద్రియాలు. 3 ఆవరణలుగా పెట్టుకుందాం. ఒకటి శరీరము, ఇంకోటి ఇంద్రియాలు, ఇంకోటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. శరీరము అంటే ఇదేంటి? సాత్వికంగా ఉన్న శరీరం చక్కగా ఉంటుంది, రాజసంగా ఉన్న శరీరము అటు ఇటు యాక్టివ్గా వెళ్తూ ఉంటుంది, తామసంగా ఉన్నటువంటి శరీరము బాధకంగా ఇలా కూర్చుంటారు, వాళ్ళు ఏమీ లేదు అలా కూర్చుంటారు. ఇంద్రియాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సాత్విక ఇంద్రియాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్రశాంతమైనటువంటి పనులు చేయడం అవి చేస్తూ ఉంటారు. రాజసమైన వాళ్ళు యాక్టివ్గా అవి చేస్తూ ఉంటారు, జాబ్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు, హడావిడి ఎక్కువ పడుతూ ఉంటారు. తామసంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? నిద్రపోతారు, వేరే వాడికి ప్రమాదం కల్పిస్తారు, అలసత్వము, అజ్ఞానం ఇవన్నీ. మరి మనస్సుతోనే ఏంటి? 3వ లేయర్ మనస్సులో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? సాత్వికంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా వెలుతురుగాను, ప్రకాశవంతంగాను, ఆనందంగాను అనిపిస్తూ ఉంటుంది. రాజసంగా ఉన్నవాడికి హడావిడి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హంగులు, ఆర్భాటాలు ఇవన్నీ కూడా రాజస లక్షణాలు. ఈ రాజస లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ రాజస లక్షణాలు మామూలు కాదు, వీటి ద్వారా దుఃఖమే మిగులుతుంది. మరి 3వదైన తామస లక్షణం మనస్సు పైన ప్రభావితం చేస్తే ఏమవుతుంది? తామస లక్షణం కనుక మనస్సు పైన ప్రభావితము చేస్తే బద్ధకము, అజ్ఞానము, అంధకారము, తప్పు పనులు చేయాలనేటటువంటి భావన,
ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి జడమైనటువంటి మన శరీరము 3 భాగాలు. జడమైనటువంటి మన శరీరం 3 భాగాలు. ఒకటి శరీరము, ఒకటి ఇంద్రియాలు, ఒకటి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ మూడిట్లో కూడా ఇందులో ఉంటాయి 3 గుణాలు, ఇందులో ఉంటాయి 3 గుణాలు, ఇందులో కూడా ఉంటాయి 3 గుణాలు. ఓ అర్జున, వాటి వల్ల అందరూ తేడాలున్నారు. నువ్వు మనిషిగా పుట్టినప్పుడు నువ్వు ఎందుకు మారవు? ఇప్పుడు మామూలుగా దేవతలు, రాక్షసులు, జంతువులు అయితే మనందరికీ తెలుసు. దేవతలకి 90% సాత్విక గుణం ఉంటుంది, ఓ 10% రాజసం, తామసం ఉంటాయి. రాక్షసులలో రాజసము 80% 90% ఉంటుంది, సాత్వికము తామసము ఒక 10% ఉంటుంది. పశువులలో 90% తామసం ఉంటుంది, ఓ 10% యాక్టివ్గా ఉంటాయి, 10 అందులోనే కొద్దిగా సాత్విక లక్షణాలు కూడా ఉంటాయి. కానీ మనుషులలో అలా కాదు. ఇవి నువ్వు డిసైడ్ చేసుకోవాలి. కొంతమందిలో 30-30-30 ఉంటుంది, కొంతమందిలో 80-90 ఉంటుంది. ఎవరికైతే, ఉదాహరణకు నేను ఒక వ్యక్తి పేరు చెప్తాను, ఏ అనే ఈ జవాబు ఇవ్వండి ఎవరన్నా. అందరూ నోరు మూసుకొని కూర్చోకండి, నిద్రలోకి వెళ్ళిపోకండి, తమస్సు అది. ఏ అనే వ్యక్తికి 90% పడుకునే అలవాటు ఉంది. వీడు దేనితో సమానము? జవాబు చెప్పండి. తామస లక్షణం అంటే పశువుతో సమానము. ఓకే, పశువుతో సమానము. తామసం అంటే పశువుతో సమానం. ఓకే, నెక్స్ట్, ఒక వ్యక్తికి ఎంతసేపు కూడా కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అహంకారము, డబ్బులు కొట్టేయాలి, ఇది డబ్బులు తెచ్చుకోవాలి, ఇది వీడిని ఏమంటారు? 80% ఉంది వాడికి. వాడిని ఏమంటారు? అంటే అంటే దేంతో సమానం? అసురులతో సమానం. ఎక్కువగా కొద్దిగా ఉంటాయి వేరేవి, కానీ మెజారిటీ ఏది ఉంటే అదే. అదే ఒక వ్యక్తి ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు, నిర్మల చిత్తంగా ఉన్నాడు, వాడు సాత్వికం. వాడప్పుడు ఎవరితో సమానము? దేవుళ్ళతో సమానము. దేవుళ్ళందరూ కూడా దేవుళ్ళందరితో సమానము. అంటే ఒకే మనిషి దేవుడుగా మారచ్చు, ఒకే మనిషి రాక్షసుడిగా మారచ్చు, ఒకే మనిషి పశువుగా మారచ్చు. ఎందుకు ఇంతసేపు చెప్తున్నారు సార్? నాకు అర్థమైతే లేదు. మీరు యు ఆర్ మ్యాడ్ ఆర్ వి, ఏదో ఒకటి చెప్పండి. మీరు ఏది తప్పు నాకు చెప్పండి. మీకైనా పిచ్చెక్కింది లేదా మాకైనా పిచ్చి. ఎందుకు ఇంతసేపు చెప్తున్నారు సార్? అయ్యో రామన్, నేను చెప్పట్లేదు బాబో, ఈ శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? 15వ అధ్యాయం దాకా ఆపేసి ఆయన ఏం చేశాడు తెలుసా? ఇది కాదు, వీళ్ళకి సాత్విక, రాజసిక, తామసిక గుణాలే నేను చెప్పాలి, వేరే అధ్యాయాలు చెప్పకూడదు అని చెప్పేసి ఆయన ఏం చేశాడు? 16వ అధ్యాయంలో రాక్షసులు, దేవతల లక్షణాలని చెప్పాడు. పశువుల లక్షణాలు చెప్పలేదు, కానీ 17వ అధ్యాయం లోపల సాత్విక, రాజసిక, తామసిక గుణాలు, 18వ అధ్యాయం లోపల సాత్విక, రాజసిక, తామసిక లక్షణాలు. ఇప్పుడు మనము నేర్చుకుంటున్న 14వ అధ్యాయం యొక్క డీటెయిల్స్ 16లో ఉన్నాయి, 17లో ఉన్నాయి, 18లో ఉన్నాయి. సో భగవద్గీతలో చివరి చాప్టర్ ఏంటి? 15, పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తమ ప్రాప్తి యోగం తోటి మోక్ష సన్యాస యోగం అపెండిక్స్ చాప్టర్. 15వ చాప్టర్ తోటి భగవద్గీత ఎండ్ అయిపోతుంది. 15వ చాప్టర్ తోటి భగవద్గీత ఎండ్ అయిపోతుంది. పురుషోత్తములు, ఒకసారి అందరు మ్యూట్లోకి వెళ్ళిపోండి. భగవద్గీత 15వ అధ్యాయంతో ఎండ్ అయిపోతుంది. ఎందుకని? అర్జునుడు 12వ అధ్యాయం లోపల గర్భగుడిలోకి ప్రవేశించాడు, భక్తి అంటే ఏంటో తెలుసుకున్నాడు. 13, 14 లోపల జడమేంటి, చైతన్యం ఏంటి తెలుసుకున్నాడు. 14 లోపల చైతన్య శక్తి యొక్క గొప్పతనము, జడం వల్ల వచ్చేటటువంటి దోషాలు తెలుసుకున్నాడు. తెలుసుకుని భక్తి మార్గంలోకి వెళ్ళి గుణములకు అతీతంగా మారిపోయి ఏమైంది? 15వ అధ్యాయంలో దేవుడి లోపల కలిసిపోయాడు. సో 15వ అధ్యాయంలో మానవుడు మాధవుడుగా, జీవుడు దేవుడుగా, నరుడు నారాయణుడుగా, పురుషుడు పురుషోత్తముడుగా మారిపోయాడు. అయిపోయింది చాప్టర్ అక్కడికి. కానీ 16, 17, 18 అధ్యాయాలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే ఇప్పుడు నేను ఇవాళ ఏమనుకోవద్దు, ఇవాళ అవదనుకుంటా, చూద్దాం మీ ఓపికని బట్టి. ఎందుకంటే ఈ అధ్యాయం పెద్దది, అంటే ఉండడానికి 27 కానీ ఓ పని చేద్దామా, వచ్చే వారం కంప్లీట్ చేసుకుందామా? ఒక 10 నిమిషాలు చెప్పేసి ఆపేస్తాను, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి చెప్పేవి. వచ్చే వారం చెప్దాం. సారీ, ఏమనుకోద్దు, బాగా డిలే అయిపోతుంది. 14వ అధ్యాయం కూడా. 13వ అధ్యాయం అంతే, 6 భాగాలు చెప్పుకున్నాం. అయితే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అర్థం చేసుకుంటే నేను చెప్పడం సులువు అవుతుంది. సో ఆయన ఏం చేశాడు? ఇప్పుడు సాత్విక, రాజసిక, తామసిక గుణాలే ఒక మనిషిని ఇంకొక మనిషికి తేడాగా చేస్తున్నాయి. ఒక మనిషి పశువుగా మారడమే కాదు, వచ్చే జన్మలో పశువుగా కూడా పుడతాడు.
ఒక మనిషి సార్ ఈ జన్మలో మనిషి కదా సార్, వచ్చే జన్మలో మళ్ళీ మనిషిని పుడతానా? మనిషిగా పుడతావు నువ్వు, దేవుడు మంచిగా భారతదేశంలో పుడతావు. ఏం పుట్టవు, అక్కడెక్కడో ఆఫ్రికన్ కంట్రీ లోపల భోజనం లేని దగ్గర పుడతావు మనిషిగా పుడితే. మరి ఏం చేసి ఎక్కడ పుడతాను సార్? అక్కడ కూడా పాకిస్తాన్లో పుడతావు, ఫుడ్ ఉండదు. అమ్మో వద్దు సార్ అట్లా. లేకపోతే ఏమవుతుందంటే మనిషిగా పుట్టవు, జంతువుగా పుడతావు. అమ్మో జంతువుగా, అది కూడా జంతువుగా పుట్టడానికి ఛాన్స్ లేదు. అమ్మో కీటకంగా లేదు, నేల మీద గడ్డిపోచలాగా పుట్టేచ్చా. అవునా? ఎస్, అదే భగవంతుడు చెప్తున్నాడు 14వ అధ్యాయంలో. ఏమని? నువ్వు నీచమైన జన్మలోకి వెళ్తావు, నీచ యోనులలో పడేస్తాను అని చెప్పి మనకు 16వ అధ్యాయంలో చెప్పాడు. జ్ఞాపకం ఉందా లేదా? ఇటువంటి పాపాత్ములను నేను నీచ యోనులలో పడేస్తానని చెప్పి చెప్పాడు. ఎవరికైనా జ్ఞాపకం ఉందా ఆ శ్లోకం? ఏమన్నా నాకు నోటికి లేదా శ్లోకం? త్రివిధం నరకస్యేదమో ఏదో ఉంది, అది అందులోపల చెప్తాడు. ఇటువంటి పాపాత్ములని నేను నీచ యోనులలో పడేస్తాను అని చెప్పి చెప్తాడు. సో సో ఏది ఏమైనప్పటికీ కూడా, సో ఈ 14వ అధ్యాయంలో చెప్పినదే 16లోను 17లోను 18లోను డీటెయిల్గా చెప్తాడు. అర్థమైందా అందరికీ? 14 చెప్పిందే 16, 17, 18లో మళ్ళీ డీటెయిల్గా చెప్తాడు. 15వ చాప్టర్ తోటి అయిపోయింది. దేవుళ్ళో కలిసిపోయాడు అర్జునుడు. నేను దైవ స్వరూపుడు అని తెలుసుకున్నాడు. అందుకోసమే పిల్లలు చనిపోతారు, మనవళ్ళు చనిపోతారు, చుట్టాలు చచ్చిపోతారు, అందరు చచ్చిపోతారు, కానీ పక్కన శ్రీకృష్ణుడు ఉంటే చాలు. దుష్టజుమ్నుడు పాపం, దుష్టజుమ్నుడు మంచివాడు, ఆయనని చంపేస్తారు. ద్రుపద మహారాజుని చంపేస్తారు, ఉప పాండవులను చంపేస్తారు, పిల్లలందరూ చనిపోతారు, మనవళ్ళందరూ చనిపోతారు. అశ్వత్థామ ఒక్కరిని మిగల్చకుండా, ఏనుగులను గుర్రాలను కూడా మిగల్చకుండా చంపేస్తాడు. కానీ వీళ్ళు ఒక్కసారి కూడా శ్రీకృష్ణ భగవాను పక్కనే ఉన్నావు కదా దేవుడా, నువ్వెందుకు కాపాడలేని అన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుడు ఈయన అవసరం వస్తే కాపాడుతాడని. ఎందుకంటే వీళ్ళ వంశాంకురమైనటువంటి విష్ణురాతుడైనటువంటి పరీక్షిత్తును కాపాడా లేదా? ఆయన ఎలా కాపాడాడు? మామూలుగా కాదు, అన్నిటికంటే పెద్ద అస్త్రం బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రం పడితే ఆయన లోపలికి వెళ్ళి కడుపులోకి వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడు చూసి మెల్లగా ఆ బ్రహ్మాస్త్రంలో ఒక చిన్న గడ్డిపోచలాగా తీసి బయట పారేస్తాడు. సో ప్రారబ్ధం అనేటటువంటిది, కర్మ అనేటటువంటిది, అది నిన్ను కొరికి తింటుంది. కర్మని తప్పించుకుంటాం అనకండి. చేసిన ప్రతి పాపము, మళ్ళీ చెప్తున్నాను, నవ్వుతూ చేస్తున్న ప్రతి పాపము ఘోరంగా ఏడుస్తూ అనుభవించాలి. అనుభవిస్తున్న ప్రతిసారి కూడా మనం అనుకుంటాం, ఏం తప్పు చేశానని గుండెలు బాదుకుంటే సరిపోదు. సార్ మరి నేను ఈ జన్మలో చేయలేదు కదా. అవును, ఈ జన్మలో చేయలేదు, కానీ ఈ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఈ జన్మలో పరిణతి సాధించడానికి ప్రయత్నం చేయి. అప్పుడు ఏమవుతుంది? ఈ పాపాలన్నీ కూడా కాలిపోతాయి. వెనకాల ఏదైతే పెట్టుకున్నామో సంచి, ఆ సంచి మొత్తం కాలిపోవడమే కాకుండా నువ్వు పరిణతి చెంది భగవంతుడి స్థాయికి ఎదుగుతావు. 220 వోల్ట్స్ నీలో ఉన్నాయి. ఇప్పుడు భగవంతుడు 70,000 వోల్ట్స్. ఈ 220 వోల్ట్స్ని 70,000 వోల్ట్స్గా సాధన ద్వారా తీసుకెళ్ళాలి. అంటే 14వ అధ్యాయం సరిగ్గా చదువుకోవాలి. 14వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు, సాత్విక, రాజసిక, తామసిక గుణాలు జడ ప్రకృతిని ప్రభావితం చేస్తున్నాయి. అందులోపల ఒకటేమో శరీరం మీద, ఇంకోటేమో ఇంద్రియాల మీద, మూడోదేమో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాల పైన ప్రభావితం చేస్తున్నాయి. చేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగా అందరి జీవితాలు వేరువేరుగా ఉన్నాయి. చైతన్యం మాత్రం అందరిలో ఒకటే. చైతన్యానికి ఏది అంటదు. చైతన్యం అనేటటువంటిది పవిత్రము. ఏ చైతన్యం అయితే భగవంతుడి రూపంలో నీకు కనిపిస్తుందో ఆ చైతన్యము వెలుగుతూ నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, ఆనందంగా, ఏ విధమైన మలము అంటే చెడు అంటకుండా నిర్లిప్తంగా, లిప్తము అంటే అంటుకోవడం, ఆ లిప్తం ఏది అంటకుండా ఉన్నది, అది ఏది తగలడం లేదు దానికి. సూర్యుడి యొక్క బింబము నీళ్ళలో పడుతుంది, నీళ్ళలో పడితే సూర్యుడికి తడొస్తుంది, అర్రే తడిసిపోయినానయ్యా నేను అనుకుంటాడు. సూర్యుడు అనుకోడు. వాయువు తిరిగిపోతుంటే ఆకాశం ఏమన్నా కదులుతోందా? ఆకాశం నిశ్చలంగా చూస్తోంది. సార్ మరి మేము అట్లా నిశ్చలంగా ఉండలేము. ఎందుకంటే మనము ఒక నది ఉంది, ఆ నది యొక్క గమ్యము సముద్రమే. నువ్వు గమ్యం వైపు వెళ్ళవలసిందే. నువ్వు ఒక దగ్గర ఉంటాను అంటే కుదరదు. నువ్వు జీవితంలో ఇక్కడ బాగుంది, ఇవాళ నాకు పెళ్ళాం, బిడ్డలు, చుట్టాలు, మంచిగా సెల్ ఫోన్ ఇచ్చాడు మా ఆయన, ఆ సెల్ ఫోన్లో కూర్చొని రాత్రి పగలు లేదు. సముద్రం వైపు పయనించవలసిందే. నీ గమ్యము సముద్రము, నీ గమ్యము దేవుడి వైపు నువ్వు పయనించవలసిందే. ఎందుకంటే నిన్న ఉన్నట్టుగా ఇవాళ లేవు, ఇవాళ ఉన్నట్టుగా రేపు లేవు. నిన్న చిన్నపిల్లలాగా ఉన్నావు, తర్వాత శరీరంలో యవ్వనం వచ్చింది, తర్వాత
వృద్ధాప్యం వచ్చింది, శరీరంలో రోగాలు వస్తున్నాయి, జన్మ మృత్యు జరా వ్యాధులు వస్తున్నాయి, వీటన్నిటికీ కూడాను ఉదాసీనంగా ఉండాలి. ఇంట్లో ఉన్నటువంటి లైట్ ఏదైతే ఉంటుందో, రోడ్డు మీద ఉన్నటువంటి లైటు, ఆ లైట్కి చెడ్డవాడు దగ్గర నుంచి వెళ్తున్నా, మంచివాడు దగ్గర నుంచి వెళ్తున్నా నిర్లిప్తంగా ఉంటుంది. ఒక రథం పైన జెండా ఉంటుంది, తన సొంత ఓనరు, రథంలో ఉన్న ఓనరు చనిపోయినా కూడా రథం లోపల ఎటువంటి మార్పు, రథం యొక్క జెండా లోపల ఎటువంటి మార్పు ఉండదు. అదేవిధంగా మనమంతా కూడా జీవితంలో జరుగుతున్నటువంటి వాటన్నిటికీ నిర్లిప్తంగా, ఉదాసీనంగా ఉండడం అలవాటు చేసుకుంటే అప్పుడు మనకు జీవితం ఆనందంగా ఉంటుంది. అది ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుందంటే, ముందు సంఘ వివర్జిత అలవాటు చేసుకో అర్జున. ముందు సమాజంలో ఉన్న జనాలతోటి నువ్వు సంబంధాన్ని తగ్గించుకుంటూ వెళ్ళు, క్రమ పద్ధతి లోపల తగ్గించుకుంటూ వెళ్ళు. క్రమ పద్ధతిలో మాట్లాడడం తగ్గించు, చదువు పెంచు. వృధా పోతే ఇది పెరుగుతుందా? మాట్లాడుతూ ఉంటే ఇది పెరుగుతుందా? ఉన్నది పోతుంది. ఆ జ్యోతిషం చెప్పేటప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఎంత కష్టమని, ఎంత పెయిన్ఫుల్ అనిపించింది? ఉపదేశ సారం వింటున్నప్పుడు మీకు చచ్చిపోవాలనిపించింది. ఏంది జ్ఞానం అర్థమవుతుంది? ఎందుకు అర్థం అవ్వడం లేదు అంటే, ఇన్ని రోజులు దీని మీద మట్టిని నింపేశాం మనం. మట్టిని నింపినప్పుడు ఎక్కడి నుంచి అర్థమవుతుంది? ఇప్పుడు దానికి సానబెట్టే సమయం వచ్చింది, ఆలోచించవలసినటువంటి సమయం వచ్చింది. కర్మలో ధర్మం, భక్తిలో భావం, జ్ఞానంలో ఆలోచన. ఇప్పుడు మనం ఉన్నది జ్ఞాన మార్గం, ఆలోచన. ఇంకా ఒక్క చాప్టర్ తోటి మనము జ్ఞాన మార్గంలోంచి బయటికి వెళ్ళిపోతాము. అప్పుడు ఇంకా డీటెయిల్గా సాత్విక, రాజసిక, తామసిక గుణాల గురించి తెలుసుకోవచ్చు. మరి సాత్విక, రాజసిక గుణాలు మనుషులను ఎలా ప్రభావితం చేస్తాయి, మన జీవితంలో ఏ మార్పులు తెస్తాయి, ఈ గుణాలను ఎలా దాటాలి? అసలు ఈ గుణం నాలో ఉంది అని నేను ఎట్లా తెలుసుకుంటాను? ఈ గుణం ఉన్నవాడు ఏ జన్మ ఎత్తుతాడు? ఈ గుణం ఉన్నవాడు ఏ లోకానికి పోతాడు? ఈ వివరాలన్నీ కూడా వచ్చే వారం తెలుసుకుందాం. ఇవాల్టి ప్రవచనం శ్రద్ధగా విన్న వాళ్ళే, మళ్ళొకసారి చెప్తున్నా, ఇవాల్టి ప్రవచనం శ్రద్ధగా విన్న వాళ్ళే నెక్స్ట్ ప్రవచనానికి రండి. లేకపోతే మొహమాటం ఏముంది ఇందు లోపల? మీరు నాకు డబ్బులు ఇస్తలేరు, నేను మీకేమీ డబ్బులు తీసుకొని చెప్పడం లేదు, ఏం అప్లికేషన్ లేదు. ఇవాల్టి ప్రవచనం శ్రద్ధగా విన్నాం సార్, ఇంకో 2 సార్లు వింటాం సార్ అన్నోళ్ళే నెక్స్ట్ ప్రవచనానికి రండి. ఎందుకంటే ఇలా లేకపోతే ఇంకో 4 సార్లు చెప్పినా కూడా అవధి చాప్టరు. ఎందుకంటే ఇదే చాప్టర్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను. ఇదే చాప్టరు 16, 17, 18 కూడా. కాబట్టి ముందు మనము 15లోకి వెళ్ళాలి అంటే సాత్విక, రాజసిక, తామసిక గుణాలు అనేవి శరీరానికి సంబంధించినవి, నా చైతన్యానికి సంబంధించినవి కాదు. నేను ఆయననై ఉన్నాను. వెనకాల ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, చిద్విలాసంగా ఉన్నాడు ఒక వ్యక్తి. భగవంతుడై మనకు కనిపిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. సోమవారం నుంచి ఆ రూపం ఏంటో తెలుసుకోబోతున్నాం మనం. చిదానంద రూపం, శివోహం శివోహం అనేదైతే చెప్పుకుంటామో దాన్ని మనము దశశ్లోకి లోపల తదేకో వశిష్ట శివం కేవలోహం అని చెప్పి తెలుసుకుంటాం. కాబట్టి నేను ఆ భగవంతుడి యొక్క స్వరూపుడునై ఉన్నాను. అది తెలుసుకోవాలి అంటే నేను చైతన్యము, ఈ జడం కాదు. జడ వస్తువులన్నీ పడేసిన తర్వాత మిగిలే చైతన్యం ఏదైతే ఉందో అది నేను. ఒక్కొక్కదాన్ని ఇక్కడ పడేయి, లేయర్ 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 లేయర్, ఆవరణ తొడుగులన్నీ తీసేసేయి. తొడుగులన్నీ తీసేసిన తర్వాత మిగిలేది ఆత్మ, అది నేను. అప్పుడు భగవంతుడిగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది అని మనము ప్రతి ప్రవచనంలో అదే తెలుసుకుంటున్నాం. మళ్ళీ రేపు విష్ణు సహస్రనామం ఇంతకంటే కొత్తగా చెప్తానా? చూడండి, మళ్ళీ ఇవే పాయింట్లు చెప్తాను రేపు కూడా. ఏ రోజు మనం కొత్త విషయాలు లేవు, అన్నీ ఒకటే విషయాలు, అన్నీ అటు ఇటు సర్కిల్ తిప్పి మళ్ళీ మీకు బుక్కుది పైన అట్ట తీసేస్తున్నాను అంతే, లోపల కంటెంట్ అంతా సేమ్ చెప్తున్నా. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి తీవి సూత్రధారి విశ్రమించద నీ పాదం ఆశ్రయించి పరమ కరుణాతరంగా శ్రీ పాండురంగ. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. నా ప్రశ్నకు సమాధానం సార్ వచ్చేవారం, అంటే ఇప్పుడు వచ్చేవారం దాన్ని బట్టి ఓకే సార్, వచ్చేవారం. ఎందుకంటే ఇవాళ మనం అది చెప్పుకోలేదు కదా, అనుకుని ఇప్పటికి సర్ది పెట్టుకోవాలా అన్నట్టా సార్? అంటే ఎప్పుడు కూడా నేను ఇంతకుముందు ఒక మాట ఏమన్నానంటే, అసలు మన ప్రవర్తన బయట వాళ్ళతో సంబంధం ఉండకూడదు. అంటే మీకు జవాబు వచ్చేవారం తెలుసుకుందాము. లక్ష్మి గారు కూడా చెప్తారు. క్లుప్తంగా చెప్పాలంటే ఏంటంటే, శరీరంతో వచ్చినటువంటి స్నేహితులు, చుట్టాలు, పిల్లలు, బంధువులు, స్నేహితులు ఎవ్వరు మన వాళ్ళు కాదు. నేను చైతన్య రూపుడునై ఉన్నప్పుడు ఇవన్నీ నాకు రేపు చచ్చిపోయాను అనుకోండి, ఇవన్నీ నాకేమన్నా ఇంపాక్ట్ అవుతాయా? శరీరంతో సంబంధించిన వాటి వల్ల మనకు లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ ఉండదు. ఇదంతా పెద్ద కళ. ఈ కళ లోపల ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు స్వప్నంలో ఉన్నప్పుడు, స్వప్నంలో నుంచి లేచిన తర్వాత ఇదంతా స్వప్నమా అని నవ్వుకుంటాం. అదేవిధంగా పెద్ద స్వప్నం, ఇప్పుడు మనం ఉన్నటువంటిది పెద్ద స్వప్నం.
ఆ పెద్ద స్వప్నంలోంచి బయటకు వచ్చిన తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచించకూడదు. అసలు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అంటే ప్రగతి లేనట్టే లెక్క. వేరే వాళ్ళు ఏమైనా చేసుకొనియండి, తందనాలు ఆడండి, ఏమైనా చేసుకొనియండి, మనం పట్టించుకోకుండా ఉంటేనే ప్రశాంతంగా ఉంటాము. అది ప్రశాంతంగా ఉండాలి అంటే అప్పుడు ఎప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాము? నేను ఆత్మస్వరూపుడను అన్నప్పుడు ప్రశాంతంగా ఉంటాం. అంతేగాని నేను ఇంకా బంధాలు పెంచుకుంటూ, ఇంకా మనవాళ్ళు, మనవరాళ్ళు, పిల్లలు, బంధాలు, చుట్టాలు, ఫ్రెండ్స్, పార్టీలు, కంచాలు పెట్టడాలు, భోజనాలు తినడాలు, ఇంటికి వచ్చిన వాళ్ళకు మర్యాదలు చేయడాలు, మనం మర్యాదలు చేయించుకోవడాలు, వీళ్ళ ఫంక్షన్కి వెళ్దాం, వాళ్ళ ఫంక్షన్కి వెళ్దాం, ఏ చీర కట్టుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఏ లాల్చీ వేసుకోవాలి, ఎవరితోటి ఏ స్థలాల గురించి మాట్లాడాలి, ఏ కార్లు కొనాలి, ఏ బంగ్లాలు కొనాలి, ఇందులో ఒక్కటైనా మనం వెంట తీసుకెళ్తామా ఆలోచించాలి. తీసుకెళ్ళలేవు. కాబట్టి ప్రతిసారి మనం ఏంటంటే ఎవరి గురించి అన్న ఆలోచించాల్సిన అవసరం వస్తే వీడు నాతో పాటు వస్తాడా అని ఆలోచించాలి. అంతే. మీరు ఆలోచించండి కదా, అర్జునుడి కంటే పెద్ద కష్టం వచ్చిందా ఎవరికైనా అని ఆలోచించండి. అర్జునుడికి అందరు పిల్లలు చనిపోయారు, తన ఇష్టపడ్డటువంటి మనుషులు చనిపోయారు, ఏదైతే భయపడ్డాడో అర్జునుడు అవన్నీ జరిగాయి. ఏ విషయంలో అయితే అర్జునుడు భయపడి ఇలా జరుగుతాయి అనుకున్నాడో అవన్నీ జరిగాయి అర్జునుడికి. అయ్యో రామ దేవుడా ఇవన్నీ జరుగుతాయేమో అని ఎంత అనుకున్నంత అయింది కదా ఆఖరికి. ఏదైతే పాపం అమాయకంగా దేవుడా ఇవన్నీ జరుగుతాయేమో అని భయపడితే దేవుడు ఏం లేదు నువ్వైతే యుద్ధం చేయని చెప్పి యుద్ధం చేయించి మరీ చంపించాడు కదా. నమ్ముకున్న ఒక్క దేవుడు కూడా యుద్ధం చేయించి అందరినీ చంపించాడు. అంటే దాన్ని బట్టి ఏమో అర్థం వస్తుంది, ఈ జీవితం అనేటటువంటిది కురుక్షేత్రము. ఇందులోపల నువ్వు పోరాడక తప్పదు, పోరాడి తీరవలసిందే. సో కాబట్టి అది పద్మప్రియ గారు మీరు వీడియో ఆఫ్ చేసుకొని మ్యూట్లో పెట్టుకోండి. సో అయితే ఏమవుతుంది, ఈ విధంగా ఈ జీవితం అనేటటువంటి కురుక్షేత్రం లోపల పోరాటం తప్పదు. నా జీవితం పోరాటం లేకుండా ప్రశాంతంగా ఉండాలి అంటే అది ఉంది కదా, ఈసీజీ లోపల ఇట్లా స్ట్రెయిట్గా వెళ్ళింది అనుకోండి, ఒక మనిషి చనిపోయినట్టు లెక్క. ఈసీజీ ఇలా ఉంటేనే బతికినట్టు లెక్క, అవునా కదా? అదేవిధంగా జీవితంలో కూడా కష్టాలు సుఖాలు వస్తేనే జీవితము, లేకపోతే రాదు. ఇది మనం జ్యోతిష్యంలో నేర్చుకున్నాం. రేపటి నుంచి జ్యోతిష్యం క్లాసెస్ 4:30 స్టార్ట్ అవుతున్నాయి. ఏం తెలుసుకున్నాం మనం జ్యోతిష్యంలో? ఏం తెలుసుకున్నామంటే నువ్వు పుట్టడంతో నీ లగ్నంతో డిసైడ్ అవుతుంది నువ్వు పాపగ్రహాలు పుణ్యగ్రహాలు. ఒక గ్రూపు చెడ్డవాళ్ళు పుట్టడంతో శత్రువులు అవుతున్నారు, పుట్టడంతో మిత్రులు అవుతున్నారు. దీన్ని తప్పించుకోవడం అసంభవం, ఎవరికి కూడా అసంభవం. పూర్తి స్థాయి అదృష్టవంతుడు, పూర్తి స్థాయి దురదృష్టవంతుడు ప్రపంచంలో ఉండడు. ఒకటి వస్తే ఒకటి పోయి తీరుతుంది. ఎందుకంటే పుట్టడంతో ఇటు గురువుని యొక్క గ్రూప్ ఉండాలి, అటు శని గ్రూప్లో ఉండాలి. రేపు అందరూ తప్పకుండా 4:30కి ఆల్రెడీ అటెండ్ అయిన వాళ్ళు, రివిజన్ కావాలనుకున్న వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ జాయిన్ అవ్వండి. అత్యంత సులభంగా నేర్చుకుందాం. అండ్ మన టీచర్స్ అంతా కూడా నేర్పిస్తారు. నేను ఒక 15 నిమిషాలు ఉపోద్ఘాతం ఇస్తాను, తర్వాత అది కంటిన్యూ చేయండి. లెవెల్ 2 చాలా రోజులు టైం ఉంది, ఇంకా నాకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ అయిన తర్వాత లెవెల్ 2 ప్రారంభిస్తాను. అప్పుడు ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ కలిపి లెవెల్ 2 తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు మాత్రం అందరు రేపు 4:30కి జాయిన్ అవుతే తెలుస్తుంది. కాబట్టి మనం పుట్టడంతో కొంతమంది శత్రువులు ఉన్నారు, మనల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు. కొంతమంది మిత్రులు ఉన్నారు, మనల్ని సంతోష పెట్టాలని చూస్తున్నారు. పుట్టడంతో అది డిసైడ్ అయిపోయింది. ఎందుకు ఇంకా మనకి తపన? జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. మీరు చెప్పిన ప్రవచనాలతో, స్వామి మీద విశ్వాసంతో చార్ధామ్ యాత్ర సక్సెస్ఫుల్ గా చేసుకుని హ్యాపీగా ఇంటికి వచ్చేసాం సార్. చాలా సంతోషం. జై శ్రీ. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషంగా ఉంది సార్. మీరు చెప్పినటువన్నీ అక్కడికి మీరే గుర్తొస్తా ఉన్నారు. వెళ్ళిన ప్రతి ధామ్ కాడ మీరే గుర్తొస్తున్నారు సార్. చాలా సంతోషంగా ఉంది సార్. మీ ప్రవచనాలు మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. హరి ఓం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా ఇవాళ దాంట్లోపల? నా కర్మ ఎందుకు ఇలా కాలింది, ఏంటి జడం ఏంటి, చైతన్యం ఏంటి, ఏదో చెప్పుకుంటా పోతున్నాడు మన సారు. ఏం జడము, ఏం చైతన్యం? వండర్ఫుల్, వండర్ఫుల్. అన్ని అధ్యాయాల పునశ్చరణ చేసుకున్నాము. 14వ అధ్యాయం చాలా ముఖ్యమైనదని, ఈ అధ్యాయం యొక్క ఇంపాక్టు 16, 17, 18 అధ్యాయాల పైన కూడా ఉంటుందని తెలుసుకున్నాము. కాబట్టి ఈ అధ్యాయాన్ని మరింత వివరంగా వచ్చే వారం తెలుసుకుంటాము. ఈ అధ్యాయంలో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నవన్నీ కూడా ఇవాళ మనం చెప్పుకున్నాము. అవన్నీ కూడా అందరూ ఒకసారి రివిజన్ చేసుకుంటారని, వీలైనన్ని సార్లు మళ్ళీ చూస్తారని ఆశిస్తున్నాను. రేపు మళ్ళీ 4:30కి మనం జ్యోతిష్యంలో మన కర్మ ఎందుకు కాలింది అనే విషయాల గురించి చాలా బాగా తెలుసుకుంటాము. భగవంతుడు అందరికీ కూడా పరిణతి ఇవ్వాలి.
కష్టాలకు సుఖాలకు అతీతమైనటువంటి ఆనందాన్ని అందజేయాలని, అది కేవలం మీ సాధన ద్వారానే సాధ్యమవుతుందని చెబుతూ, భగవంతుడు మీరు సాధన చేసిన ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు 100% శక్తినిస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్మేవాడిని. నన్ను కూడా మీరు నమ్మగలరు అని చెప్పేసి ప్రార్థిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.